క్రీస్తు ప్రేమ నుండి మనను ఎడబాపువాడు ఎవడు? కరువైనను, వస్త్రహీనతైనను, ఖడ్గమైనను ఏదైనా మనల్ని ఎడబాపునా? ఇదిగో లోక పాపముల మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. ఆ గొర్రెపిల్లే ప్రభు అయిన క్రీస్తయ్య అన్నాడు. క్రిస్మస్ అంటే క్రీస్తుకు ఆరాధన, క్రీస్తులో జీవించుట మన నిరీక్షణ. చక్కని చుక్క పుట్టింది, రాజుల్లో రాజు పుట్టాడు. యేసు నామం అన్నిటికన్నా శ్రేష్టమైన నామం. యేసు స్మరణే ఎప్పటికైనా అభయము ఆధారమే. ప్రభు యొక్క పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులారా, ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ క్రిస్మస్ సువార్త పండుగలకు విచ్చేసిన ప్రియులైన మీ అందరికీ నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. నేటి ఈ సంతోషకరమైన కార్యక్రమంలో వారి యొక్క విలువైన సమయాన్ని వెచ్చించి మన మధ్యకు వచ్చి మన సంతోషంలో పాలుపంపులు పొంది వెళుతూ ఉన్న ప్రజానాయకులకు, వారు మనతో గడిపిన సమయాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ వారికి నీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. నేటి రాత్రి ఈ సభలో వేదికను అలంకరించి ఉన్న దేవుని సేవకులందరికీ, మరి ముఖ్యంగా బెరాకా చర్చ్ వ్యవస్థాపకులు దైవజనులు యేసుపాదం గారికి, వారి కుటుంబ సభ్యులకు, దైవజనులందరికీ నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ 2 రాత్రులు ఈ స్థలంలో ఈ క్రిస్మస్ సువార్త పండుగలలో దేవుని వాక్యంతో మీకు పరిచర్య చేసే అవకాశం ప్రభువారు నాకు అనుగ్రహించినందుకై నేను ప్రభువుని స్తుతిస్తూ, ఈ మంచి ఆహ్వానం ఇచ్చిన తమ్ముడు దేవుని సేవకుడు శ్యాంబాబు గారికి, వారి కుటుంబానికి నేను వందనస్తుడనై ఉన్నాను. అనేక మంది దేవుని సేవకులను కలుసుకోవడం, వారితో ఇలా పరిచయం కలిగి ఉండి ప్రభు సన్నిధిని సావాసం చేయడం, ఇది ప్రభు అనుగ్రహించిన ఆయన మహాకృప గనుక నేను ప్రభువుని మనసారా స్తుతిస్తూ, ప్రియులైన మీ అందరికీ మరో పర్యాయం నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ క్రిస్మస్ సువార్త పండుగల్లో 2వ రాత్రి దేవుని యొక్క వాక్యంలో నుండి వర్తమానం మనం వినక పూర్వం దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ఈ రాత్రి బైబిల్ గ్రంథంలో నుండి ఒక ప్రాముఖ్యమైన వాక్య భాగం నుండి క్రిస్మస్ సువార్త వర్తమానాన్ని సంపాదించుకుందాం. అపోస్తులుల కార్యముల గ్రంథం
8వ అధ్యాయం 26వ వచనం నుండి ఉన్న మాటలు స్పష్టంగా మీకు అర్థమగినట్లు చదువుతాను, దయతో మీరు గమనించండి. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 26వ వచనం నుండి ఇట్లా వ్రాయబడి ఉంది. ప్రభువు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐథియోపియల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారమంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళొచ్చు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనమని చెప్పెను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగుగా, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగు గ్రహింపగలనని చెప్పి రథమిక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. అతడు లేఖనమందు చదువుచున్న భాగమేదనగా, ఆయన గుర్రవలే వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగో మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానము ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవనిని గూర్చి ఇలాగూ చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా వేరొకని గూర్చియా? దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పును అడిగెను. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన మా పరలోకపు తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడవు, మార్పు లేని దేవుడవు. ఆకాశం నా సింహాసనమని, ఈ భూమి నా పాదపీఠమని సెలవిచ్చిన దేవుడవు. మేము సమీపింపరాని మహా తేజస్సులో మీరు మాత్రమే వసించే అమరత్వము కలిగిన వాడవు. అటువంటి నిన్ను మేము తండ్రి అని పిలవడానికి నీ ప్రియకుమారుడను మా ప్రభువైన యేసుక్రీస్తునందు మీరు మాకు అనుగ్రహించిన ఈ ధన్యతకై, ఈ భాగ్యముకై మీకు స్తోత్రములు, మీకు వందనములు. ఈ ప్రాంతంలో నీ పరిచర్య జరగడానికి మీరు ఏర్పాటు చేసుకున్న బెరాకా చర్చ్ను బట్టి మీకు వందనములు. సంగమునకు మీరు అనుగ్రహించిన సేవకుడు, సహకరించే విశ్వాస బృందం అందరిని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. వారి ద్వారా మీరు ఏర్పాటు చేసిన ఈ 2 దినాల క్రిస్మస్ సువార్త పండగలలో 2వ రాత్రి మీ సన్నిధి మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. మా మధ్యకు మీరు తోడుకుని వచ్చిన ప్రజా నాయకులను బట్టి వారు మా మధ్య ఉండి కొన్ని నిమిషాలు గడిపి వెళ్ళి ఉండగా వారిని కూడా మీరు దృష్టించి వారి ఎడల మీ కృపాకార్యం చేయాలని ప్రార్థిస్తూ ఉన్నాం. దయాళుడమైన తండ్రి, మేము నీ పిల్లలంగా నీ పాదముల చెంత నీ మాటలు వినేందుకు మేము సిద్ధపడుతున్నాం. దూరం నుంచి ఈ పరిసర ప్రాంత వాసులు ఎవరైనా నీ మాటలు వింటూ ఉంటే వారిని కూడా దృష్టించి మీ ఆత్మకార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం. నీ వాక్యము బయలు వెడలిన తోడనే వెలుగు కలుగును అని చెప్పారు. ఎవరి హృదయంలో వెలుగు కలగడం అది మీ చిత్తమయ్యిందో ఆ ఉద్దేశాన్ని మీరు నెరవేర్చాలని మీకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. నేనెంత బలహీనుడనో నేను ఎరుగుదును. నన్ను కనికరించి నన్ను బలపరిచి ఈ ప్రజల ఆధ్యాత్మిక క్షేమము కొరకు వారితో మాట్లాడమని, మహిమ మీరు మాత్రమే పొందమని
యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత నామంలోనే స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. క్రిస్మస్ సువార్త పండుగల్లో రెండవ రాత్రి దేవుని యొక్క వాక్యం వినడానికి ఆయన సముఖమందు చేరివచ్చిన మిమ్మల్ని అందరినీ జీవమగల దేవుని మాటలు వినేందుకు ప్రేమతో మిమ్మలను స్వాగతిస్తూ ఉన్నాను. చదవబడిన దేవుని వాక్యం నేను వివరించక మునుపు ఒక వృత్తాంతం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చాలా కాలం క్రిందట ఈటీవీలో ఒక సీరియల్ నడిచేదట. ఆ సీరియల్ ఏదైతే రాత్రి వస్తుందో దాని గురించిన వివరాలు ఈనాడు పేపర్లో ఉదయాన్నే కొంచెం వ్రాసేవాళ్ళు. అది చదివినటువంటి వాళ్ళు రాత్రి ఆ సీరియల్ కథ ఖచ్చితంగా చూడాలి అని బహుశా ప్రచురించే వాళ్ళ యొక్క మనసేమో. వారు రాత్రి వచ్చే ఆ సీరియల్ కథను గూర్చి పగలు వారు కలిగి ఉన్న పేపర్లో వ్రాసిన వివరాలు ఇట్లా ఉన్నాయి. ఒక తండ్రి ఉన్నాడు, అతనికి 2 కొడుకులు ఉన్నారు. చిన్న కొడుకు చాలా అందంగా ఉంటాడట. పెద్ద కొడుకు కొంచెం బుగ్గ మీద ఏదో మచ్చ ఉండి వాడు కొంచెం అందవికారంగా ఉంటాడు. ఆ కారణం చేత ఆ తండ్రి చిన్న కొడుకును చాలా బాగా ప్రేమిస్తూ ఉంటాడు. అందంగా ఉన్న కారణం చేత పెద్ద కొడుకును అంత బాగా పట్టించుకోడు, ప్రేమించడు. ఆ పెద్ద కొడుకు మీద పెద్ద లక్ష్యం ఉంచడు. కారణం వాడు అందవికారంగా ఉన్నాడు గనక. ప్రియులారా, అది ఆ సీరియల్లో వచ్చిన వృత్తాంతమే. కానీ అక్కడ నాకు ఒక ప్రశ్న. ఒక తండ్రి యొక్క రక్తం పంచుకొని పుట్టిన బిడ్డలు 2 ఒకేలా ప్రేమించవలసిన తండ్రి ఒక బిడ్డను బాగా ప్రేమించి మరో బిడ్డను తోలనాడుతూ ఉన్నాడు అంటే ఆ తండ్రిని మంచి తండ్రి అని మనం అనవచ్చునా? ససేమిరా అనడానికి సరిపోడు. కారణం అతనికి పక్షపాత వైఖరి ఉంది. అందంగా ఉండేవాడిని ప్రేమించి అందవికారంగా ఉన్నవాడిని తోలనాడడం ఒక మంచి తండ్రి యొక్క లక్షణం కానే కాదు. అతని వైఖరిని గమనించిన తల్లి చాలా మదన పడుతున్నది. చిన్న కొడుకును మాత్రమే ప్రేమించి పెద్ద కొడుకును ఈయన హసించుకోవడం వలన ఆ పెద్ద కొడుకు ఎంతో మనోవేదన చెందుతూ ఉండగా అది గమనించిన తల్లి చాలా బాధపడుతుందట. ఇది ఆ సీరియల్ కథలో ఉన్న వృత్తాంతం అయితే నేను ఇప్పుడు ఒక మాట మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. సృష్టికర్త అయిన దేవుడు, కన్న తండ్రి అయిన దేవుడు, ఒకే ఒక దేవుడు ఈ భూమి మీద ఉన్న మనుషులందరినీ ప్రేమించేవాడు అయి ఉండాలి. భూమి మీద ఉన్న మనుషులందరూ అంటే ఈ రోజున వినండి, ఈ భూమి మీద చాలా మతాలు ఉన్నాయి, మత గ్రంథాలు ఉన్నాయి, దేవుళ్ళు ఉన్నారు, దేవతలు కూడా ఉన్నారు. అయితే ఈ మతాలు, మత గ్రంథాలు, దేవుళ్ళు, దేవతలు వాళ్ళ వైఖరి, వాళ్ళు ప్రేమించే విధానం చూసినప్పుడు మనుషుల్లో ఉన్న మగవాళ్ళను ప్రేమిస్తున్నారు. వాళ్ళ గురించి వారి గ్రంథాల్లో కూడా వ్రాస్తున్నారు. స్త్రీలను కూడా పట్టించుకుంటున్నారు. ఆ స్త్రీలను గురించి కూడా వారి మత గ్రంథాల్లో వ్రాస్తున్నారు. చిన్నపిల్లల్ని పట్టించుకుంటున్నారు. యవ్వనస్తుల్ని ప్రేమించి పట్టించుకొని వారి వారి గ్రంథాల్లో వ్రాయించారు. మనుషులంటే వీళ్ళేనా? వినండి స్నేహితులారా, పురుషులు, స్త్రీలు, యవ్వనస్తులు, చిన్నపిల్లలు వీళ్ళ మాత్రమే మనుషుల? వీళ్ళను మాత్రమే ఈ దేవుళ్ళు, దేవతలు, మతాలు, మత గ్రంథాలు ప్రేమిస్తూ ఉంటే మనుషుల్లాగానే ఉండి మనుషుల తెగ కూడా మనుషుల మధ్య ఉంది. వారు ఎవరు అంటే వారు పురుషులు అని మనం అనలేము, స్త్రీలు అని కూడా మనం అనలేము. వారు ఎవరు అంటే వారిని నపుంసకులు అని మనం అంటాం. మా భాషలో కుజ్జాలు అని వారిని పిలుస్తారు. ఇజ్రాలు అని మరో భాషలో పిలుస్తారు. వాళ్ళు సంపూర్ణంగా పురుషులు కాదు, వారు సంపూర్ణంగా స్త్రీలు కూడా కాదు. మరి వీరిని ప్రేమించేది ఎవరు? ఈ దేవుళ్ళు, దేవతలు, మతాలు, మత గ్రంథాలు వీరు సృష్టికర్తలు అయ్యుంటే, వీరు కన్న తండ్రులే అయ్యుంటే
ప్రేమించే లక్షణము కలిగిన తండ్రులే అయ్యుంటే మరి నపుంసకులను కూడా పట్టించుకోవాలిగా, వారి క్షేమము కొరకు వారి గ్రంథాలలో వ్రాయించాలిగా. మరి అలా వ్రాసిన గ్రంథమేది? అలా చెప్పే దేవుడెవరు? ఇలాంటి వ్యక్తులను కూడా పట్టించుకునేవాడు ఎవడైనా ఉంటే వాడే సృష్టికర్త, వాడే కన్న తండ్రి. ఈ రాత్రి వేళ ఈ మాట ఇలా మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. ప్రపంచంలో చాలా దేవుళ్ళు, దేవతలు, మతాలు, మత గ్రంథాలు ఉన్నాయి. చిన్ననాటి నుంచి అనగా 4వ తరగతి నుంచి డిగ్రీ వరకు నేను క్లాసికల్ హిందూయిజంలో పెరిగాను. కాకి నిక్కర వేసుకుని, ఒక తెల్ల బనీను ధరించుకొని, జెండా కింద చేతులు పెట్టుకొని, ప్రియులారా నమస్తే సదా వత్సలే మాతృభూమి అంటూ భరతమాతే దేవత అని ఆరాధిస్తూ క్లాసికల్ హిందూయిజంలో చాలా మత గ్రంథాలు గూర్చిన వివరాలు తెలుసుకున్న నాకు ఇదే ఒక ప్రశ్న. వీరు దేవుళ్ళు, దేవతలు అయితే నేను వారు చెప్పేది నేను వినే దాంట్లో దైవత్వమే ఉంటే పురుషుల్ని పట్టించుకుంటున్నారు, స్త్రీలను పట్టించుకుంటున్నారు, యవనస్తులను పట్టించుకుంటున్నారు, చిన్నపిల్లల్ని పట్టించుకుంటున్నారు. మరి నపుంసకులను పట్టించుకునేవాడు ఎవడు? మరి వీళ్ళు మనుషులు కాదా? వీళ్ళను దేవుడు సృష్టించలేదా? వీరి లోపల దేవుని ఆత్మ లేదా? వీరు ప్రాణము కలిగిన మనుషులు కారా? మరి ఎందుకు వీరిని పట్టించుకోవట్లేదు? వీళ్ళు దేవుళ్ళు, దేవతలు, వీరు దైవత్వమే కలిగిన వారైతే నా రీజనింగ్లో నపుంసకులను కూడా పట్టించుకోవాలి, వారి క్షేమము కొరకు కూడా వారు ఆలోచించాలి. ఈ అన్వేషణలో ప్రియమైన స్నేహితులారా, ఈ నపుంసకులను, ఈ ఇజ్రాలను, ఈ కొజ్జాలను పట్టించుకునే దేవుడు, దేవత, మతము, మత గ్రంథం నేను పెరిగినటువంటి విశ్వాసంలో నాకు దొరకలేదు. అటు తరువాత ఈ బైబిల్ గ్రంథములున్న దేవుడు, ఆ యేసుక్రీస్తు నాకు పరిచయం అయినప్పుడు ఆయన నపుంసకులను కూడా పట్టించుకున్నాడు. నాకు అప్పుడు అర్థమైంది, ఈయన సృష్టికర్త, ఈయన కన్న తండ్రి, ఆయన సృజించిన మనుషుల్లో అందరినీ ప్రేమించేవాడు అని అర్థమైంది. ఇది దైవత్వపు లక్షణం. పక్షపాత వైఖరితో ఒకరిని ప్రేమించి మరొకరు తోలనాడడం అది దైవత్వపు లక్షణం కాదు. వినండి ప్రియమైన స్నేహితులారా, నపుంసకులను కూడా పట్టించుకొని వారి క్షేమము కొరకు, వారి ఆధ్యాత్మిక మేలు కొరకు పట్టించుకున్న సృష్టికర్త అయిన దేవుడు శరీరముతో ఈ లోకమునకు యేసుక్రీస్తుగా వచ్చి ఒక నపుంసకుని జీవితంలో ఎట్లా ఏమి చేశాడో ఆ వివరాలు ఈ రాత్రి నా ప్రసంగంలో చెప్పబోతున్నాను. ఆ నపుంసకుడు నిజమైన క్రిస్మస్ పండగ చేసుకున్నాడు. ఆయన పండగ ఎలా గడిచిందో, ఆయన ఎలాగా యేసును తెలుసుకున్నాడో, అసలు యేసును గురించి అతనికి కలిగిన అవగాహన ఏంటో నేను మీకు వివరించబోతున్నాను. అది ఇథియోపియా దేశం. వినండి జాగ్రత్తగా. ఆ దేశాన్ని పాలిస్తున్నది కందాకే అనే ఒక రాణి. ఆమె దగ్గర ఆమె ధనాగారం అంతటి మీద ఒక ఆయన మంత్రిగా పనిచేస్తూ ఉన్నాడు. అది ఇథియోపియా దేశం. దాని రాణి గారి పేరు కందాకే. ఆమె దగ్గర ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి వాడు ఒక నపుంసకుడు. ప్రియులారా, ఈ బైబిల్లో ఉన్న విషయాలు ఇవి చరిత్ర ఆధారమైన విషయాలు. ఇది అనగనగా అని చెప్పే కథలు కానే కావు. ఈ మాట మీరు గమనించాలి. భారతదేశంలో ఉన్న మనకు, అందులోకి తెలుగు భాష మాట్లాడే మన వాళ్లకు అనగనగా అని చెప్పే కథలంటే చెవులు కోసుకుని మరీ వింటాం. కానీ చరిత్ర ఆధారమైన విషయాలు, శాస్త్ర సమ్మతమైన విషయాలు విని ఆలోచించాలనంటే మనకేం మాయరోగమో కానీ ఈ విషయాలు వినడానికి మాత్రం మనకి మనసు ఉండదు. మీరు చలికి బిగుసుకుంటున్నారో లేక వినడానికి బిగుసుకుంటున్నారో తెలియదు, కానీ మీరు కొంచెం రిలాక్స్ అవ్వడానికి ఒక సంగతి చెప్తాను, వినండి. అనగనగా అని చెప్పే కథ. దీన్ని మన వాళ్ళు ఎంత బాగా వింటారో కూడా చెప్తాను. అనగనగా ఒక రాజు ఉన్నాడట. ఆ రాజుకేమో 7 కొడుకులు ఉన్నారట. 7 కొడుకులు వేటకెళ్ళారంట.
వారికి 7 చేపలే దొరికాయంట. ఆ 7 చేపలు తీసుకుని వచ్చి ఎండబెట్టారంట. అందులో ఒక చేప ఎండలేదంట. ఏమే చేప ఎండలేదని అడిగితే గడ్డికొప్ప అడ్డమొచ్చింది అని చెప్పిందట. ఏమే గడ్డికొప్ప అడ్డమొచ్చావు అని అడిగితే ఆవు తినలేదు అని చెప్పిందట. ఏమే ఆవు తినలేదు అంటే పాలేరు ఇప్పలేదు అని చెప్పిందట. ఏమిరా పాలేరు ఇప్పలేదని అడిగితే నాకు అవ్వ అన్నం పెట్టలేదు అని చెప్పాడట. ఏమే అవ్వ అన్నం పెట్టలేదు అని అడిగితే పిల్లోడు ఏడ్చాడు అని చెప్పిందట. ఏమిరా పిల్లగాడు ఏడ్చినావు అని అడిగితే చీమ కుట్టింది అన్నాడట. ఏమే చీమ కుట్టావని అడిగితే నా బంగారు పొట్టలో వేలు పెడితే, మీకు తెలిసినట్టుంది, కొట్టనా అందట. ఇది అనగనగా అని చెప్పే కథ. ఇందులో నిజాలుండవు. అనగనగా ఒక రాజుగారేంటి, ఆ రాజుగారికి 7 కొడుకులుంటే వీరు నిజంగా రాజుగారి కొడుకులైతే అరణ్యానికి వేటకెళ్ళి సింహాన్నో పులుల్లో జింకల్లో కొట్టాలి కానీ చేపలు పట్టేటోళ్ళగా సముద్రం పోయారంటే పనికిమాలినోళ్ళు పోని వెళ్ళారనుకుందాం. వీళ్ళు ఎంత చేతగాని దద్దమ్మలో చూడండి, 7 7 దొరికాయట. మామూలు చేపలు పట్టేయడానికి పోయేవాడు 5-6 చేపలన్నా పట్టుకుంటాడు రోజంతా. వీళ్ళు ఎంత దద్దమ్మలో చూడండి, 7 7 చేపలే దొరికాయంట. పోని వీళ్ళకి చేత కాదనుకుందాంలేండి. ఆ 7 చేపలు ఎండబెట్టారట. అందులో ఒక చేప ఎండలేదట. ఏమంటే తెలంగాణలో మే నెలలు ఎండబెట్టాల్సింది, దీని సంగతి తెలుసును. మొత్తానికి అది ఎండలేదట. ఎండకపోతే ఏమే చేప ఎండలేదని అడిగారట. అది నోరు తెరిచిందట. నా గడ్డికొప్ప అడ్డం వచ్చింది అని చెప్పిందట. పోనీ చేప కంటే నోరుంది, మరి గడ్డికొప్పగా నోరు మియాపూర్ గడ్డికొప్పలకి ఎక్కడ ఉంటుందో నోరు మనకు తెలియదు. అది కూడా నోరు తెరిచి చెప్పిందట ఆవు తినలేదు అని. పోనీ ఆవు మాట్లాడింది, పాలేరు మాట్లాడాడు, అవ్వ మాట్లాడింది, చిన్న పిల్లగాడు మాట్లాడాడు, చివరికి చీమ కూడా నా బంగారు పుట్టలో వేలు పెడితే చెప్పండి కొట్టనా అందట. అది వీడికి వినబడింది, ఇది మనం చెప్తాడు, మనం నమ్మాలి. మన వేలు పెట్టి నలిపితే చచ్చిపోయే చీమ నా బంగారు పుట్టలో వేలు పెడితే కొట్టనా అందట. అది వీడికి వినబడింది, మనకి చెప్తున్నాడు, మనం నమ్మాలి. ఇలాంటి వాటిని ఏమంటారంటే లిజెండ్స్ అంటారు. ఇతిహాసాలు, పుక్కిట పురాణాలు. ఇందులో శాస్త్ర సమ్మతమైన విషయాలు ఉండవు, చరిత్ర ఆధారమైన విషయాలు ఉండవు. కానీ భారతదేశంలో తెలుగు భాష మాట్లాడేటి వాళ్ళకి ఇలాంటి కథలంటే భలే ఇష్టమవుతారు. ఎంత సంబరపడతారో తెలియదు. సరే, ఈ కథంత ఎందుకు చెప్పానంటే మీరు కొంచెం విరజిమ్ముకుంటారని చెప్పానులేండి. కానీ ఇప్పుడు నేను మాట్లాడబోయే వర్తమానంలో జరిగిన స్టోరీ ఇది అనగనగా చెప్పిన కథ కాదు. ఇథియోపియా దేశం ఇప్పుడు భూగోళములో ఉంది. వినండి ప్రియమైన స్నేహితులారా, ఆ దేశమునకు కందాకే అనే అమ్మ రాణిగా పనిచేస్తున్నది. ఆమె యొక్క ధనాగారం మీద ఆర్థిక శాఖ మంత్రిగా ఒక ఆయన పనిచేస్తున్నాడు. ఆయన నపుంసకుడు అని రాయబడింది ఇక్కడ. ఉద్యోగము చూస్తే ఆర్థిక శాఖ మంత్రే గాని అతని శరీర తత్వాన్ని బట్టి చూస్తే అతను ఒక ఇజ్రా నపుంసకుడు. సరే, ఆయనకు ఒక పర్యాయం యెరూషలేములో ఉన్న దేవుణ్ణి ఆరాధించాలి అని అనిపించిందట. వినండి ఈ మాట. యెరూషలేములో ఉన్న దేవుడు, ఈ బైబిల్ ఏ దేవుని గురించి అయితే మాట్లాడుతున్నదో ఆ బైబిల్కు సంబంధించిన దేవునికి ఒక ఆలయం ఉంది, అది యెరూషలేములో ఉంది. ఆ యెరూషలేములో ఉన్న దేవుణ్ణి ఆరాధించుదామని అనిపించిందట. ప్రియులారా, ఆరాధించాలని అనిపించి వెళ్ళాలని హృదయంలో ఒక గట్టి తీర్మానమే చేసుకున్నాడు. వెళ్ళాలనంటే ఇదేమైనా తేలికన్న విషయమా? ఇలా చెప్తాను వినండి. ఇథియోపియా దేశం నుంచి యెరూషలేము వరకు రావాలనంటే ఆ రోజుల్లో ఉన్న ప్రయాణపు రోడ్లు వెసులుబాటును బట్టి ఇట్లా ప్రయాణం చెయ్యాలి. వినండి చాలా జాగ్రత్తగా. ఇథియోపియా దేశం దాటగానే సూడాన్ అనే ఒక దేశం వస్తుంది. సూడాన్ అనే దేశము దాటగానే లిబియా అనే దేశం యొక్క అంచుల గుండా ప్రయాణం చేయాలి. లిబియా దాటగానే ఐగుప్తు దేశం అనే ఒక దేశం వస్తుంది. ఆ ఐగుప్తు దేశం దాటగానే గాజా అనే ఒక ఎడారి వస్తుంది. ఆ ఎడారి దాటగానే యెరూషలేము అనే పట్టణం వస్తుంది. వినండి చాలా జాగ్రత్తగా. సూడాన్, లిబియా, ఈజిప్ట్, గాజా ఈ 4 ప్రాంతాలు దాటితే గాని అతను యెరూషలేము వచ్చి ఆ దేవుణ్ణి ఆరాధించడానికి వీలు చిక్కదు. వినండి ఈ మాట.
ఇది ఒకవైపు ప్రయాణం ఎంతో చెప్పనా? ఒకవైపు ప్రయాణమే 2564 కిలోమీటర్లు. పోనీ 564 కిలోమీటర్లు తీసి పక్కన పెట్టండి, 2500 కిలోమీటర్లు వెళ్ళటం రాను పోను కలిపితే వెరసి 5000 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. తీర్మానించుకున్నాడు, ఖచ్చితంగా 5000 కిలోమీటర్లైనా పర్వాలేదు, నేను ప్రయాణం చేసే వెళతాను, యెరూషలేము దేవుని కలుసుకుంటాను అనుకున్నాడు. వినండి ప్రియులారా, మరి 5000 కిలోమీటర్ల ప్రయాణం చేసి అతను మళ్ళీ రావాలి అంటే ఇప్పుడు అతను చేస్తున్న ఉద్యోగం చాలా కీలకమైన ఉద్యోగం. వినండి, రాజకీయ నాయకుల్లో మంత్రుల్లో ఏ మంత్రి అయినా ఇటోటు తిరగొచ్చేమో. ప్రధానమంత్రి తిరగొచ్చు, విదేశ శాఖ మంత్రి తిరగొచ్చు, విద్యాశాఖ మంత్రులు తిరగొచ్చు, ఏ మంత్రులైనా తిరగొచ్చు. కానీ ఆర్థిక శాఖ మంత్రి ఇటోటు తిరిగితే ఇతను తిరగడానికి వెళ్తే వచ్చేసరికి ఖజానా గుల్లైపోద్ది. అందుకనే ఫైనాన్స్ మినిస్టర్లు విదేశాలంబడి తిరగరు. కనుక వినండి ప్రియులారా, ఇప్పుడు ఈ కీలకమైన అతి ప్రాముఖ్యమైన ఈ ఉద్యోగాన్ని ఎవరికో అప్పగించాలి. దానికి తీర్మానించేసుకున్నాడు. 5000 కిలోమీటర్లు ప్రయాణం చేస్తాను, నా మంత్రి పదవిని ఎవరికో అప్పగించి వెళతాను అనుకున్నాడు. ఆ రోజుల్లో ఉన్న ప్రయాణపు సౌకర్యాన్ని బట్టి రాను పోను ఎంత కష్టపడి ప్రయాణం చేసినా కానీ ఈ రాను పోను 40 రోజులన్నా తనకి అవసరం. వినండి ప్రియులారా, మీరు ఈ 40 రోజులు ఆర్థిక శాఖ మంత్రి పదవిని విడిచిపెట్టి ఆ యెరూషలేము వెళ్ళి ఆ దేవుణ్ణి ఆరాధించుకుని రావాలి అనంటే రాణి అమ్మగారి దగ్గర నుంచి అతను ఆమోదం అంగీకారాన్ని తీసుకుని వెళ్ళాలి, అప్రూవల్ తీసుకుని వెళ్ళాలి. వినండి, రూత్ టక్కర్ అనే ఒక చరిత్ర రాసే వ్యక్తి యొక్క కథనంలోంచి కొన్ని వివరాలు నేను మీకు చెబుతాను. చాలా డ్రామాటిక్ స్టైల్లో చెప్తాను, మీకు అర్థమవునట్లుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, గమనించండి. ఆర్థిక శాఖ మంత్రి నపుంసకుడు రాణి అమ్మ దగ్గరికి వచ్చాడు. అమ్మా, నాకు యెరూషలేములో ఉన్న దేవుని గూర్చి నాకు కొంచెం తెలిసింది, నేను పోయి ఆ దేవుణ్ణి ఆరాధించుదామని అనుకుంటున్నాను, నాకు 40 రోజులు సెలవిప్పించండి, నా ఆర్థిక శాఖ మంత్రి పదవిని సహాయ మంత్రికి అప్పగించి వెళ్ళాలనుకుంటున్నానమ్మా, నాకు సెలవిప్పించండి అన్నాడు. ఏమండి ఆర్థిక శాఖ మంత్రి గారు, మీ పదవేంటో మీకు తెలుసు కదా, మీ ఉద్యోగం ఏంటో మీరు ఎరుగుతారు కదా, 40 రోజులు మీరు దేశాన్ని విడిచిపెట్టి బయటకు వెళతారా? వినండి, ఆర్థిక శాఖ మంత్రి గారు, మా తాత ఈ దేశానికి రాజుగా ఉన్నప్పుడు, నాకంటే ముందు మా నాయన ఈ దేశానికి రాజుగా ఉన్నప్పుడు, నేను రాజరికానికి వచ్చినప్పుడు ఈ దేశంలో ఎన్నో దేవుళ్లకు, ఎన్నో దేవతలకు, ఎన్నో మతాలకు, ఎన్నో మత గ్రంథాలకు మేము అవకాశం ఇచ్చాం కదండి. ఇన్ని దేవుళ్ళు, దేవతలు, మతాలు, మత గ్రంథాలు ఉంటుండగా ఆ యెరూషలేము దేవుణ్ణి ఆరాధించాలని మీకు ఎందుకు అనిపించిందండి? వింటున్నారా? ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి ఏమి చెబుతాను వినండి. అమ్మా, మీరు ఏమీ అనుకోకపోతే ఒక మాట, మీ తాతయ్య గారు, మీ నాయన, మీరు రాజరికానికి వచ్చినప్పుడు ఈ దేశంలో అనేకమైన దేవుళ్లకు, దేవతలకు, మతాలకి, మత గ్రంథాలకి మీరు చోటిచ్చారు, నేను కాదని చెప్పడం లేదమ్మా. కానీ వీరు సృష్టికర్తలు కాదు తల్లి, వీరు కన్న తండ్రి కాదు తల్లి, వీరు నిజమైన దైవత్వం అన్నవారు కాదమ్మా అన్నాడు. ఆవిడకు ఒళ్ళు మండిపోతుంది. అదేంటండి, ఇన్ని దేవుళ్ళు, దేవతలు, మతాలు, మత గ్రంథాలకు మేము ఇక్కడ చోటిస్తే ఇందులో దైవత్వం లేదని అంటావా? వీరు సృష్టికర్తలు కాదని అంటావా? వీటిలో దేవత్వమే లేదని అంటావా? నేను ఒప్పుకోను, ఎందుకలా అంటున్నారు అంది. కోప్పడొద్దమ్మా, ఇలా చెబుతాను వినండి తల్లి. నేను ఒకసారి ఆయనకు చెందిన గ్రంథం ఒకటి నాకు దొరికిందమ్మా. ఆ గ్రంథంలో ఒక మాట నేను చదివానమ్మా. ఆ మాట ఇలా రాసి ఉంది. ఆ యెరూషలేము దేవుడు ఇలా వ్రాశాడు ఒక మాట. ఆ మాట ఇలా ఉంది తల్లి అని ఆ మాట చెబుతున్నాడు. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 3వ వచనం ఇలా వ్రాసి ఉంది. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 3వ వచనం, యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనులలో నుండి నన్ను వెలివేయనని అనుకొనవద్దు, షండు నేను ఎండిన చెట్టునని అనుకొనవద్దు. అమ్మగారు, ఆ దైవ గ్రంథంలో ఆ యెరూషలేము దేవుని రాయించిన ఒక మాట ఇలా ఉందమ్మా, షండుడా నువ్వు ఎండిన చెట్టువని అనుకొనవద్దు అని నా గురించే రాశాడమ్మా.
మీరు ఏమీ అనుకోకపోతే ఒక మాట, మీ తాతయ్య గారు, మీ నాయన గారు, మీరు రాజరికానికి వచ్చినప్పుడు దేవుళ్ళు, దేవతలు, మతాలు, మత గ్రంథాలకి మీరు అవకాశం ఇచ్చారు. కానీ ఈ దేవుళ్ళు, దేవతలు, మతాలు, మత గ్రంథాలు పురుషులను పట్టించుకున్నారు, స్త్రీలను పట్టించుకున్నారు, యవనస్తులను పట్టించుకున్నారు, చిన్నపిల్లలను పట్టించుకున్నారు. మా నపుంసకులను పట్టించుకున్న దేవుడేడి తల్లి? దేవుడేడి? మేము ఆ దేవుని సృష్టి కాదా? ఆ దేవుని యొక్క ఆత్మ మా లోపల లేదా? ఆ దేవుడు పెట్టిన ప్రాణముతో మేము జీవించడం లేదా? వీళ్ళు నిజమైన దైవత్వమే ఉన్నవారు అయితే, వీరు సృష్టికర్తలే అయి ఉంటే, వీరి లోపల దైవత్వమే ఉండి ఉంటే మమ్మల్ని గురించి వ్రాయాలి కదా తల్లి. ఎవడు రాసిన దేవుడు లేడు, దేవత లేదు, మమ్మల్ని ప్రేమించినోడు లేదు, మమ్మల్ని పట్టించుకున్నవారు ఎవరూ లేరు తల్లి. కానీ యెరూషలేము దేవుడు సృష్టికర్తమ్మ, ఆయన నిజమైన దేవుడు తల్లి, ఆయన నిజమైన కన్న తండ్రమ్మ. అందుకే నాబోటి నపుంసకులను కూడా పట్టించుకొని ఏమి రాశాడనంటే, షండుడా నీవు ఎండిన చెట్టు అని అనుకునవద్దు అన్నాడు. అమ్మా, నేను ఏమనుకుంటున్నానో తెలుసా? నేను ఒక ఎండిపోయిన చెట్టునని అనుకుంటున్నానమ్మా. నన్ను ప్రేమించేవాడెవడూ లేడు, నా ప్రేమను పొందేవారు కూడా నా ఇంట్లో ఎవరూ లేరు. నాకు భార్య లేక భర్త లేక పిల్లల నాకు జల్లల ఎవరున్నారు? నాకు నా ప్రేమను పొందేవారు లేరు, నన్ను ప్రేమించేవారు ఎవరూ లేరు. అందుకే నేను ఒక ఎండిపోయిన చెట్టునని నాలో నేనే మదన పడుతూ బ్రతుకుతున్నాను తల్లి. అప్పుడప్పుడు మీరు ఫంక్షన్లు చేస్తున్నప్పుడు మీ ఫంక్షన్లకి అందరూ మంత్రులు వస్తుంటే అందరినీ పలకరించి, ఓహో ఈమె నీ భార్య, వీళ్ళు నీ పిల్లల అని అందరినీ పలకరించారు. బాగా నా దగ్గరకు వచ్చి, ఏంటి మీరు ఒక్కరే వచ్చారా అన్నారు. నేను బెక్కముఖం వేసుకుని నిల్చుంటే, ఓహో మీరు నపుంసకులే కదా, మీకు భార్య ఉండదు, భర్త ఉండదు, పిల్లలు ఉండరు కదా, అందుకే మీరు ఒక్కరొచ్చారా అని మీరు నన్ను దాటి వెళ్ళిపోతున్న గడియలో నేను అనుకున్నాను, నేను ఒక ఎండిపోయిన చెట్టు లాంటి వాడని అని బాధపడుతూ వచ్చేవాడినమ్మా. కానీ ఆ యెరూషలేము దేవుడు, ఆ బైబిల్ మాట్లాడుతున్న దేవుడు ఏమనన్నాడో తెలుసా? షండుడా నువ్వు ఎండిన చెట్టు అని అనుకొనవద్దు అన్నాడమ్మా. నాకు భలే ఆదరణ వచ్చింది. సృష్టికర్త ఒకడు దొరికాడు, ఆయనే నిజమైన దైవత్వం కలిగిన వాడు, ఆయన నిజమైన కన్న తండ్రి, దేవుడంటే ఆయనే అని నాకు అర్థమైందమ్మా. అందుకే ఆయన ఆరాధించడానికి వెళదామనిపించింది తల్లి. అవునా, మా తాతయ్య, మా నాన్న, మేము రాజరికానికి వచ్చినప్పుడు ఇన్ని దేవుళ్ళు, దేవతలను పెట్టిన, అవును నపుంసకులు పట్టించుకున్నోడేడి? బాగా చెప్పారండి. ఇంకా ఏమన్నాడండి ఆ దేవుడు మీ గురించి? ఆ ఒక్క మాటే కాదు తల్లి, ఆ గ్రంథములో మా గురించి మరో మాట కూడా చెప్పాడమ్మా. ఏం చెప్పాడండి అని అడిగింది. చదువుతున్నాను వినండమ్మా. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 5వ వచనం. నా ఇంటను నా ప్రాకారములోను ఒక భాగము వారికి ఇచ్చెదను అన్నాడమ్మా. నేను ఆర్థిక శాఖ మంత్రినే, నాలాంటి నపుంసకులు కూడా ఈ ఇథియోపియా దేశంలో చాలా మంది ఉన్నారు తల్లి. మేము దేవుని ఇల్లు అనుకొని ఏదైనా ఒక గుడికి వెళ్తుంటే, ఏదైనా దేవాలయానికి వెళుతుంటే అక్కడ ఉన్న అర్చకులు, పూజలు, ఏయ్ ఎవడరా నువ్వు లోపలికి వస్తున్నావు అని మమ్మల్ని ఆపుతున్నారు. ఏమండి, దేవుని గుడిలోకి మేము రావద్దా? ఆ దేవుణ్ణి పూజించుకోవద్దా? ఆ దేవుణ్ణి మేము ఆరాధించొద్దా? మేము వచ్చామనంటే పేడి మొక్కం వేసుకుని లోపలికి వస్తారా? నపుంసకులు, ఇజ్రాలు, మీరు దేవుని గర్భగుడిలోనికి రాకూడదు, పొండి అంటున్నారు. నేను ఆర్థిక శాఖ మంత్రిని గనక నన్ను అంత చేదరించకపోయినా నన్ను గుడిలోనికే రానివ్వడం లేదమ్మా. ఎందుకంటే నేను నపుంసకుడుగా పుట్టడమే నా కర్మేమో. దేవుని ఇంటిలో, దేవుని ప్రాకారములో ఆయన ఆరాధించుకునే అవకాశమే మాకు లేదు తల్లి. ఈ దేశంలో మీ తాత, మీ నాయన, మీరు రాజరికానికి వచ్చినప్పుడు కట్టిన ఈ గుడులు, గోపురాల్లో నా పోటీ వాళ్ళు వచ్చి ఆరాధించే అవకాశమే లేదు తల్లి. కానీ యెరూషలేము దేవుడు, ఆ బైబిల్ దేవుడు మా గురించి తన గ్రంథంలో రాశాడు, నా ఇంట నా ప్రాకారములో వారికి ఒక స్థలం ఇస్తాను అన్నాడు. అందుకేనమ్మా ఆ దేవుణ్ణి ఆరాధించుదామని అనిపిస్తుంది. అట్లనండి, నిజమే కదా అంది. అంతేకాదు తల్లి, ఆ దేవుడు మరో మాట కూడా అన్నాడు.
ఏమన్నాడండి అంది. ఆయన ఏమన్నాడో తెలుసా తల్లి? యెషయా గ్రంథం 56వ అధ్యాయం 5వ వచనంలో ఇలా అన్నాడమ్మా, కొడుకులు కూతుళ్ళు అనిపించుకొనుట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. అమ్మా, ఆ దేవుడు మాతో అంటున్నాడు, కొడుకులు కూతుళ్ళు అనిపించుకున్నట కంటే శ్రేష్టమైన పేరు పెడతాడట. నపుంసకులమైన మమ్మల్ని కొడుకంటారా, కూతురంటారా, ఏమని పిలుస్తారు మమ్మల్ని? మీరు ఇక్కడే ఉన్నారా? ఒక అనుభవం చెప్తాను, వినండి. ఒక సంవత్సరం సుమారు 2002వ సంవత్సరం అనుకుంటాను, మా శ్రీకాకుళం నుంచి బెంగళూరుకి ఒక మిషన్ కాన్ఫరెన్స్కి వెళుతున్నాం. మా అసెంబ్లీలో ఉన్న కొంతమంది సహోదరులు మేమంతా కలిసే కాన్ఫరెన్స్కు వెళుతూ ఉంటే, వినండి ప్రియులారా, గుంటూరు వరకు వచ్చే వరకు ప్రశాంతి ఎక్స్ప్రెస్ అది చాలా బాగా ఉంటుంది, కానీ ఆ గుంటూరు నుంచి బెంగళూరుకి వెళ్ళే లోపు ఈ ప్రశాంతి కాస్త హింశాంతి అయిపోతుందన్నమాట. వింటున్నారా మీరంతా? ఇక గుంటూరు నుంచి బెంగళూరు వెళ్ళే లోపుగా చాలా మంది ఎక్కిపోతారు. ఎవరో తెలుసా? వినండి ప్రియులారా, వారు భలే శబ్దాలు చేసుకుంటూ వస్తారు. వాళ్ళ శబ్దాలు ఏంటో చెప్పనా? చప్పట్లు కొట్టుకుంటూ వస్తారు, డబ్బులు ఇమ్మని అడుగుతారు, ఇవ్వకపోతే చాలా అసహ్యంగా బుగ్గలే లాగుతారు, బుగ్గ మీద పొడుస్తారు, లేకపోతే ఉమ్మే పోస్తారు, చాలా సభ్యంగా ప్రవర్తిస్తారు. సరే, ఆ చప్పట్లు వినబడుతున్నాయి, నాకు అర్థమైంది నపుంసకులు వస్తున్నారని. నాకు ఏమంటే ప్రయాణాలు ఎక్కువ చేస్తుంటాను కనుక వాళ్ళ వైఖరి బాగా తెలుసు. సరే, మా అసెంబ్లీలోంచి బయలుదేరిన ఒక అబ్బాయి ఎంటెక్ చదివి ఒక ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాడు, రవి అనే ఒక తమ్ముడు. సరే, నాకు ఒక విషయం బాగా తెలుసు, వాళ్ళ సైకాలజీ మీకు చెప్పేస్తున్నాను. ఏమండి, నపుంసకులు ఎలాంటి వాళ్ళంటే వాళ్ళ పుట్టుకకు నపుంసకులే, కానీ వాళ్ళకంటూ ఒక నీతి ఉంది. వాళ్ళ నీతి ఏంటో చెప్పనా? మీరు ఏదైనా తింటూ భోజనం చేస్తున్నారనుకోండి, డబ్బులు ఇమ్మని ఎప్పుడూ మిమ్మల్ని బలవంతం చేయరు, తినే వాళ్ళని ఇబ్బంది పెట్టరు. రెండవది, మీరు ఏదైనా చదువుకుంటున్నారనుకోండి, ఏమండి మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టరు, చదువుకునే వాళ్ళు కూడా, అది వాళ్ళ దగ్గర ఉన్న నీతి. ఇదేంటి ఆడదా మగదా అని గుడ్లప్పకి చూస్తావు చూడు, నీ పని పెట్టేస్తారు. ఇది ఆడదా మగాడా అని ఇలా గుడ్లప్పగించుకొని చూస్తారు చూడండి, వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళు ఏడిపిస్తారు, డబ్బులు అడుగుతారు. సరే, నేను అప్పటికే బైబిల్ చదువుకుంటున్నా, సరే వాళ్ళు చప్పట్లు కొట్టుకుంటూ వస్తున్నారు, వింటున్నారు కదా. మా రవి ఏం చేస్తున్నాడు, ఇలా ఆడదా మగదా, ఇదేంటి ఇలాగున్నారు, ఇలా చూస్తున్నాడు. దగ్గరకు వచ్చాడు ఒకడు, వచ్చన్నాడు, డబ్బులి అన్నాడు. డబ్బులి అంటే ఈ పర్సు మీద ఇలా చేతులు వేసుకుని లేవు అంటున్నాడు. నేను గమనిస్తున్నాను. అనగానే లేదు తీ డబ్బులి అని బలవంతం చేసి ఆ బుగ్గలు లాగుతుంటే వీడన్నాడు, ఉండవమ్మా అన్నాడు. బుగ్గ మీద పోటు పొడిచి, ఏంటి నీకు అమలా కనబడుతున్నానా అన్నాడు. మళ్ళీ కొద్దిసేపు అల్లరి చేసి డబ్బులి అని అంటే, ఉండవయ్యా అన్నాడు. ఈ బుగ్గ మీద పోటు పొడిచే, నీకు ఇలా కనబడుతున్నానా అన్నాడు. అమ్మన్నా బాధే, మీరు లైన్లోకి వచ్చారు. అమ్మన్నా బాధే, అయ్యన్నా బాధే, ఏమని పిలాలి? వినండి ప్రియులారా, నపుంసకులకు కొడుకులండానికి కుదరదు, కూతుళ్ళనడానికి కూడా కుదరదు. కానీ దేవుడు అన్నాడు, కొడుకులు కూతుళ్ళు అనిపించుకునేట కంటే శ్రేష్టమైన పేరు ఇస్తాను అని మా గురించే రాశాడమ్మా. అందుకే ఆ దేవుణ్ణి ఆరాధించాలని నాకు అనిపిస్తుంది తల్లి. అట్లనండి, నిజమే, చాలా మంచి విషయాలు కదా. మేము ఏ దేవుళ్ళు దేవతలకు మతాలకు మత గ్రంథాలకు అవకాశాలు ఇచ్చామో వాళ్ళు ఎవరూ నపుంసకులనే పట్టించుకోలేదే. కానీ ఆ బైబిల్, ఆ యెరూషలేము దేవుడు ఇంత బాగా మీ గురించి రాశాడా, భలే విడ్డూరంగా ఉందండి అంది. అంతేకాదమ్మా, మరో మాట కూడా చెప్పాడు ఆయన. ఏం చెప్పాడండి అంది. ఆ మాట కూడా చదువుతున్నాను చూడండి. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 5వ వచనంలో ఇలా రాసి ఉంది, కొట్టి వేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను అన్నాడమ్మా. నేను ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాను గనక నేను చనిపోయిన తర్వాత నా పేరేదో కొంచెం ఆ బోర్డు మీద రాసి ఉంచుకుంటారేమో, కానీ నాలాంటి నపుంసకులకు పేరు నిలిపే కూతురెక్కడా, పేరు నిలిపే కొడుకులెక్కడా, పేరును కాపాడే మనవళ్ళెక్కడా, పేరును కాపాడే మనవరాళ్ళు ఎక్కడమ్మా? మా బతుకు మా చావుతోనే అయిపోయింది మా పేరు. కానీ యెరూషలేము దేవుడు అన్నాడు, కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెడతానన్నాడమ్మా. షండుడా, నువ్వు ఎండిన చెట్టు అని అనుకునవద్దు, నా ఇంట నా ప్రాకారములో నేను నీకు స్థలం ఇస్తాను. అలాగనే కొడుకుళ్ళు కూతుళ్ళు అనిపించుకున్నట కంటే శ్రేష్టమైన పేరు పెడతాను.
అలాగనే కొట్టివేయబడిన నిత్యమైన పేరు పెడతాను అని అన్నాడమ్మా. అందుకే ఆ దేవుణ్ణి ఆరాధించాలని అనిపిస్తుంది. ఆయనే సృష్టికర్తమ్మా, ఆయనే నిజమైన కన్న తండ్రమ్మా, ఆయనలోనే దైవత్వం ఉందమ్మా, ఆయనే నిజమైన దేవుడమ్మా. వెళతాను తల్లి, 40 రోజులు సెలవిప్పించండి అన్నాడు. వింటున్నారా మీరంతా? మంచిదండి, నేను ఇలా ఆలోచించలేదే. ఈ దేవుళ్ళు, దేవతలు, మతాలు, మత గ్రంథాల్లో ఇలా మీ గురించి పట్టించుకోని విధానమే ఎప్పుడు మేము ఆలోచించలేదే. నిజమైన దేవుడు అంటే ఎలా ఉంటాడో కూడా మాకు ఆలోచనే రాలేదే. మీకు భలే ఆలోచన వచ్చింది. మిమ్మల్ని ఏమి అభ్యంతరపరచను. మీరు వెళ్ళండి, రథాలను తీసుకుని వెళ్ళండి, మీ బట్టలు ఉతికే వాళ్ళని తీసుకెళ్ళండి, మీకు వంట చేసే వాళ్ళని తీసుకుని వెళ్ళండి, మీరు యెరూషలేము వెళ్ళండి, త్వరగా వచ్చేయండి అని రాణి అమ్మగారు సెలవివ్వగా నపుంసకుడు యెరూషలేముకు బయలుదేరాడు. స్తోత్రం చెబుదామా? మంచిది. సరే, యెరూషలేముకు బయలుదేరిన ఆయన సూడాన్ దేశం దాటాడు, లిబియా అంచుల గుండా ప్రయాణం చేశాడు, ఐగుప్తు దేశం గుండా ప్రయాణం చేశాడు, గాజా ఎడారి గుండా ప్రయాణం చేశాడు. వినండి ప్రియులారా, యెరూషలేముకు చేరాడు. ఆరాధించాడా లేదా అన్నదే ఒక పెద్ద ప్రశ్న. చదువుతున్నాను చూడండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం చదువుతున్నాను, 27వ వచనం. అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 27వ వచనం. అప్పుడు ఐథియోపియల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళొచ్చు. ఆరాధించాడా? ఆరాధించలేదా? ఏమో, ఇక్కడ లోకైతే స్పష్టంగా రాయలేదు. కానీ బైబిల్ ప్రకారం బైబిల్ అంతటి సారాంశం చూస్తే ఏమి జరిగిందో చెబుతాను, వినండి. చక్కగా సిద్ధపడ్డాడు. తను ఆశించిన, తను కలుసుకోవాలనుకున్న, తను ఆరాధించాలనుకున్న, ఆయన మాట వినాలనుకున్న ఆ దేవుని యొక్క సన్నిధికి చేరానని చక్కగా సిద్ధపడి బయలుదేరి వస్తుంటే అక్కడ కూడా యాజకులు ఉన్నారు సుమా. ఆ యాజకులు, ఏయ్ ఎవడరా నువ్వు, ఇక్కడికి వస్తున్నామన్నారు. నేను ఇథియోపియా దేశానికి ఆర్థిక శాఖ మంత్రినండి. మీ యెరూషలేము దేవుణ్ణి ఆరాధించాలని నేను 2500 కిలోమీటర్ల పైచలకు ప్రయాణం చేసి వచ్చాను సార్, లోపలికి రానా అన్నాడు. నీ ముఖం చూస్తేనే అర్థమవుతుంది, నీ ముఖం పేడి ముఖం, నీవు నపుంసకుడువు కదా, లోపలికి ఎట్లొస్తావు? అక్కడ నోటీస్ బోర్డు ఉంది, చదువుకో అన్నారు. నోటీస్ బోర్డు దగ్గరకు వచ్చాడు. నోటీస్ బోర్డులో ఏమి రాసిందో మీ కొరకు చదువుతాను చూడండి. ద్వితోపదేశ కాండం 23వ అధ్యాయం 1వ వచనం ఇట్లా రాసింది. ద్వితోపదేశ కాండం 23వ అధ్యాయం 1వ వచనం. గాయము నొందిన వృషణములు గలవాడే గాని, మర్మాంగము కొయ్యబడిన వాడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు. కుండు యెహోవా సమాజంలో చేరకూడదు. ఏయ్, చదివావా నోటీస్ బోర్డ్? గాయమునందున వృషణములు గలవాడే గాని, మర్మాంగం కొయ్యబడిన వాడే గాని ఎవడి కుండు యెహోవా సమాజములోకి రాకూడదు. మరి అదేంటండి, మీ గ్రంథములోనే ఉంది కదా, నా ఇంట నా ప్రాకారములో ఒక స్థలం ఇచ్చేదనని చెప్పాడు కదా, అందుకే వచ్చానండి. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 5వ వచనం చదివే ఇక్కడికి వచ్చానండి, లోపలికి రానా అన్నాడు. ఓహో, అది చదివొచ్చావా? మీలాంటి వారి కొరకు ఒక స్థలం అక్కడ ఉంది, అక్కడికి వెళ్ళండి అన్నారు. ఏమిటా స్థలం? వినండి. యెరూషలేము మందిరములోనే ఒక స్థలము దేవుడు నపుంసకుల కొరకు, అన్యుల కొరకు కేటాయించి ఉంచాడు. దాని గురించి యెషయా ఇలా వ్రాసాడు ప్రియులారా. యెషయా గ్రంథం 56వ అధ్యాయం మీ కొరకు చదువుతున్నాను, 7వ వచనం. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపచేసేదను, నా బలిపీఠం మీద వారు అర్పించు దాన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరమనబడును. ఇగో, ఇక్కడకు లోపలికి రావద్దు, ఇది మేము యూదులం, మేము యోధామతస్థులం, ఇది మాకు చెందిన దేవాలయం, ఈ దేవాలయానికి ఆనుకునే అక్కడ ఉంది చూడు, అది మీ కొరకు దేవుడు నిర్ణయించింది. అన్యుల కొరకు, షండుల కొరకు దేవుడు ఏర్పాటు చేసిన స్థలం, అదే ప్రార్థనా మందిరమే, అక్కడ బలులు అర్పించండి, వెళ్ళక్కడికి అన్నారు. మీకు ఒక విషయం జ్ఞాపకానికి తెస్తాను. ఆ స్థలములో
అన్న కైపలు ఎప్పుడో వ్యాపారాలు మొదలు పెట్టేశారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆ స్థలమునకు వచ్చి చూసినప్పుడు రోకలు మార్చేవారు, పావురాలు అమ్మేవారు, పశువులు అమ్మేవారు ఆ స్థలములో కనబడగానే ఇది నా తండ్రి ఇల్లు, దీని వ్యాపారపు ఇల్లుగా చేశారేంటి, నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరమే కదా అని యేసుప్రభు వారు కోప్పడ్డారు. కారణం అన్నా కైపలు అప్పుడే వ్యాపారం పెట్టారు ఆ స్థలములో. అన్యులు ఆరాధించుకోవడానికి స్థలం లేదు, నపుంసకులు వచ్చి ఆరాధించడానికి స్థలం లేదు. అక్కడ అన్నా కైపల వ్యాపారం జరుగుతుంది. యేసు ప్రభు మీద అన్నా కైపలు ఎందుకండి పగబట్టారు? వాళ్ళ మీద ఏమైనా దాడి చేశాడా? వాళ్ళకి ఏమైనా ఒక మాట అన్నాడా? వాళ్ళని ఏమైనా తిట్టాడా, దూషించాడా యేసు? ఏ రోజున యేసు వాళ్ళ మీద ఏమనలేదు, కానీ వారి వ్యాపారాలు దెబ్బతీశాడు. వాళ్ళ వ్యాపారాలు జరిగే స్థలంలో వాళ్ళ వ్యాపారాన్ని దెబ్బతీశాడు అన్నా కైపలు, అందుకే పగబట్టారు. సరే, నపుంసకుడు వెళ్ళి చూస్తే అక్కడ వ్యాపారం జరుగుతుంది. అమ్మ వింటున్నారా? ఆరాధించుటకు వచ్చి ఉండెను, అతడు తిరిగి వెళ్ళొచ్చు. యోధా మందిరములో, యూదులు ఆరాధించే మందిరములో చోటు లేదు, అన్యుల కొరకు దేవుడు ఏర్పాటు చేసిన ఆ స్థలములోనూ చోటు లేదు. విచారంగా తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ఏ దేవుడైతే తను ప్రేమించాడని అనుకున్నాడు, ఏ దేవుడైతే తను పట్టించుకున్నాడని అనుకున్నాడు, ఏ దేవుడైతే తన మత గ్రంథంలో తన గురించి వ్రాసాడని అనుకున్నాడు, ఏ దేవుడైతే నిజమైన దేవుడని అనుకున్నాడు, ఆ దేవుని ఆరాధించడానికి వెళ్తే మతం ఆపేసింది, ఆచారాలు వెనక్కి నెట్టేశాయి. విచారంతో బాధపడుతూ వెళ్ళిపోతున్నాడు. మీకు ఒక విడ్డూరం చెప్పనా? ఈయన 2500 కిలోమీటర్ల ప్రయాణం చేస్తే దేవుడు మరో వ్యక్తిని అంతకంటే ఎక్కువ దూరం ప్రయాణం చేయించాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? ఎవరా వ్యక్తి? ఇక్కడ ఉన్నారా లేదా? ఎవరా వ్యక్తి? వినండి, ఫిలిప్పు అని సాధారణంగా బైబిల్ తెలిసే వాళ్ళు అంటారు, నేను ఒప్పుకోను. ఎందుకనంటే ఫిలిప్పు ప్రయాణం చేసింది సమరై నుండి గాజాకు మహా అయితే 47 కిలోమీటర్లు అంతే. ఆ 47 కిలోమీటర్ల దగ్గర 2500 కిలోమీటర్ల ప్రయాణం చేసిన వాడిని ఫిలిప్ వచ్చి కలుసుకోవడం పెద్ద ప్రయాణం కాదు. మరి ఎవరినండి దేవుడు ప్రయాణం చేయించాడు? చూపిస్తాను చూడండి. అదే అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 26వ వచనం. ప్రభువు దూత, నీవు లేచి దక్షిణంగా వెళ్ళి గాజాకు పోవు అరణ్య మార్గంలో కలుసుకొనమని ఒక ఆయనను ఫిలిప్పుతో చెప్పాను. మరొక వ్యక్తి ఎక్కువైన దూరం ప్రయాణం చేసింది ఎవరనంటే ప్రభు దూత. దేవుడు తన దూతనే ఈ భూమి మీదకు పంపించి పరలోకము నుంచి భూమి మీదకు సమరైకి ఎంత దూరం? లెక్క పెట్టలేనంత దూరం. నపుంసకుడు ప్రయాణం చేసింది 2500 కిలోమీటర్లే గాని, అమ్మ అర్థమవుతున్నదా? దేవదూత ప్రయాణం చేసింది లెక్క పెట్టలేనంత దూరం. చప్పట్లు కొట్టి స్తోత్రం చెబుదామా? ఒక వ్యక్తి జీవితంలో మార్పు కొరకు, ఒక వ్యక్తి పరలోకం చేరడం కొరకు, ఒక వ్యక్తి తన జీవితం మార్చుకోవడం కొరకు దేవుడు ఎంత శ్రద్ధ కలిగిన వాడంటే తన దూతనే భూమి మీదగా పంపాడు. ఆ దూతతో ఫిలిప్పుకు చెప్తున్నాడు, గాజాకు పోయే మార్గంలో ఒక ఆయన్ని కలుసుకో అన్నాడు. ఇప్పుడు రథాలు వెళ్ళిపోతున్నాయి, మీరు ఇక్కడ ఉన్నారా లేదా? ఫిలిప్పు వెనకాల పరిగెత్తుతున్నాడు. రథాలు వెళ్ళిపోతున్నాయి, ఫిలిప్పు వెనకాల పరిగెత్తుతున్నాడు. ఈ ఫిలిప్పుకు ఆ రథం మీద కూర్చున్న నపుంసకుడు చదువుకునే మాటలు వినబడుతున్నాయి. రథాల శబ్దంలో, గుర్రపడెక్కల శబ్దంలో, ఆ ప్రయాణంలో రొప్పుకుంటూ పరిగెడుతున్న వినండి ఫిలిప్పుకు నపుంసకుడు చదివేది వినబడుతున్నది. అంటే మెల్లిగా చదువుతున్నాడా, గట్టిగా చదువుతున్నాడు అంటారా? మీరు ఇక్కడ ఉన్నారా లేదా? చెప్పండి, ఎట్లా చదువుతున్నాడు? గట్టిగానే చదువుతున్నాడు. అంత గట్టిగా చదవడం ఎందుకండి? మెల్లగా తన లోపల తను చదువుకోరాదా? అంత గట్టిగా చదవడం ఎందుకు అంటే, వినండి స్నేహితులారా, 2 కారణాల చేత పురాతన కాలపు మనుషులు చదువుతారు. మొదటి కారణం చెప్తాను వినండి. మొదటి కారణం, తన దగ్గర గ్రంథం ఉంటే చుట్టూ లేని వారికి ఆ గ్రంథములో మాటలు వినబడినట్లుగా ఒక వ్యక్తి గట్టిగా చదువుతాడు. బహుశా ఈ నపుంసకుడు గట్టిగా చదవడానికి కారణం చుట్టూన్న వాళ్ళు వింటారేమో అనుకున్నాడేమో.
రెండవ కారణం చెప్తాను వినండి. గట్టిగా ఎప్పుడు చదువుతారో చెప్పనా? ఇలా చెప్తాను వినండి ప్రియులారా. మీ పిల్లగాడు ఒరే చదువుకో అని మీరు చెప్పి రోడ్డు మీదకి వెళ్ళారు. మీరు వచ్చేసరికి వీడు క్రికెట్ బ్యాట్ పెట్టుకుని రోడ్డు మీదకి పోయాడు. మీకు ఒళ్ళు మండి, ఒరే దా కూర్చో చదువు, నువ్వు చదువుకోమంటే రోడ్డు మీద పోయావే అన్నారు అని మళ్ళీ కూర్చోబెట్టారు. మళ్ళీ వాడు చదవడం మొదలు పెట్టాడు. మీరేమో ఆ వాష్రూమ్కి వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసుకుని వచ్చారు. వచ్చేసరికి కనబడ్డంలా మళ్ళీ బ్యాట పట్టుకొని పోయాడు. రాయ్ రా నువ్వు అని పిలిచి ఒక్కడు కొట్టి మళ్ళీ కూర్చోబెట్టారు. చదువు అన్నారు. ఇప్పుడు ఇది ఎలా చదువుతాడో చెప్పనా? ఉప్పు కప్పు రంబో, ఒక పలుకు నుండో, చోడు చోడు రుచులో జాడవేరు. ఎందుకంత గట్టిగా చదువుతున్నాడు? ఒళ్ళు మండిపోతుంది ఇది కలాన మీద. నన్ను ఆడుకోనివ్వడే, నా ఆశ తీర్చడే. వినండి ప్రియులారా, అందుకు ఒళ్ళు మండిపోతున్నది ఈ పిల్లగాడికి. వినండి ప్రియమైన స్నేహితులారా, బహుశా నపుంసకుడు ఏ దేవుడైతే నన్ను ప్రేమించాడు అనుకున్నాను, ఏ దేవుడైతే నన్ను లక్ష్య పెట్టాడు అనుకున్నాను, ఏ దేవుడైతే తన గ్రంథంలో నన్ను కూర్చో రాశాడు అనుకున్నాను, ఆ దేవుణ్ణి ఆరాధించకుండా చేశారు కదండి వీళ్ళు అనే బాధతో చదువుతున్నాడేమో. మనకు అర్థం కాదు. ఈ రెండు విషయాలు చెప్పగలను. ఒకటి, అందరూ వినడానికి గట్టిగా చదివి ఉంటాడు, లేక లోపల బాధతోనైనా గట్టిగా చదివి ఉంటాడు. ఇప్పుడు ఫిలిప్పుకి అది వినబడింది. ఇప్పుడు ఫిలిప్ ఇలా అడుగుతున్నాడు. ఏమన్నాడు తెలుసా? 30వ వచనంలో, ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండగా విని నీవు చదువునది గ్రహించుచున్నావా అన్నాడు. అప్పుడు నపుంసకుడు అంటున్నాడు, ఎవడైనా నాకు త్రోవ చూపకపోతే నేను ఎలాగో గ్రహింపగలను అన్నాడు. రథమెక్కి కూర్చుండమని ఫిలిప్పుని వేడుకుంటే ఫిలిప్పు కూర్చుని అతను చదివిన లేఖన భాగం గమనించాడు. ఏమి చదివాడు ఆయన గొర్రెవలే వదకు తేబడ్డాడు, బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగ మౌనంగా ఉందో అలాగా ఆయన నోరు తెరవలేదు. ఆయన దీనత్వాన్ని బట్టి ఆయనకి న్యాయ విమర్శ దొరకలేదు. అతని సంతానం ఎవరు వివరిస్తారు? అతని జీవం భూమి మీద నుంచి తీసివేయబడింది అనే మాట యెషయా గ్రంథం 53వ అధ్యాయం అప్పటికి చదువుతున్నాడన్నమాట. ఈ మాటలు మళ్ళీ చదివి ఇప్పుడు నపుంసకుడు అంటున్నాడు, ప్రవక్త ఎవరిని గూర్చి ఎలాగో చెప్తున్నాడు. ఎవరండి గొర్రె పిల్ల? ఎవరు బొచ్చు కత్తిరించువాని ఎదుట మౌనంగా ఉండి నీ గొర్రె పిల్ల ఎవరండి? నోరు తెరవని ఈ గొర్రె పిల్ల ఎవరండి? న్యాయ విమర్శ దొరకని గొర్రె పిల్ల ఎవరండి? ఎవరి గొర్రె పిల్ల? ఈ ప్రవక్త తన గురించి చెప్పుకుంటున్నాడా, వేరొకరి గురించి చెబుతున్నాడా? నాకు చెప్పవా అన్నాడు. ఇప్పుడు ఫిలిప్ నోరు తెరిచి అన్నాడు, ఈ గొర్రె పిల్ల ఎవరో తెలుసా? ఈ గొర్రె పిల్ల ఎవరో తెలుసా? ఈయన పేరు, ఇప్పుడు గొర్రె పిల్లను చదివావు, ఈయన పేరు వాక్యం. ఈయన ఆదియందు ఉన్నవాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆయన పేరు వాక్యం. మరి గొర్రెపిల్ల అన్నారు ఎందుకు? చెబుతానాగవయ్యా. ఆయన వాక్యం, ఆయన పేరు. ఆయన ఒక శరీరమును తీసుకొని కన్యమరియ పొట్టలోంచి శరీరముతో ఈ లోకమునకు శరీరధారిగా వచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడుగా ఈ లోకమునకు శరీరముతో వచ్చెను. అట్లనండి, ఆ వాక్యమైన వాడు శరీరంతో వచ్చాడా? అవునయ్యా. వచ్చి ఏం చేశాడు అనంటే మనిషిలాగా బతకడం ఏంటో ఆయనే నేర్పించాడయ్యా. లేకపోతే మనుషులకు మనుషుల్లాగా బతకడమే వీళ్ళకి చేత కాదు. అందుచేతనే ఆయన తన అడుగుజాడల మనిషికి ఇచ్చాడు. ప్రేమించడం ఎలాగా, ఒక మనిషిని సహించడం ఎలాగా, ఒక మనిషికి మంచితనం చూపడం ఎలాగా, ఒక మనిషి మీద కనికరం చూపడం ఎలాగా, ఒక మనిషి మీద దయ చూపడం ఎలాగా, పరిశుద్ధ జీవితం కలిగి ఉండడం ఎట్లనో ఆయనే నేర్పించాడయ్యా. ఆ వాక్యమైన వాడు శరీరముతో వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి ఆయన మనుషులకు మాదిరిని మిగిల్చాడయ్యా అన్నాడు. 1 పేతురు 2వ అధ్యాయం 22వ వచనం, ఆయన మన కొరకు బాధపడి మనము తన అడుగు జాడల్లో నడుచుకునవలనని ఆయన మనకు మాదిరి మిగిల్చి వెళ్ళిపోయాడు. ఓ మనుషులారా, మీరు మనుషుల్లా బతకడం ఎలాగనో యేసును చూసి మాత్రమే నేర్చుకోగలరు. యేసు మినహాయిస్తే నువ్వు మనిషిగా బతకడం నీకు చేత కాదు. నువ్వు ఏ మతస్థుడువైనా, నువ్వు ఏ కులస్థుడువైనా, మనిషిలాగా బతకడం ఏంటో నేర్పించడానికి వచ్చిన వాడే వాక్యమైన వాడు, శరీరముతో వచ్చిన వాడు, యేసుక్రీస్తుని పిలువబడిన వాడు, మనుషులకు మాదిరి మిగిల్చి వెళ్ళిపోయిన వాడు. అట్లనా అండి?
అన్నాడు. అంతేకాదయ్యా, ఆయన గొర్రె పిల్లగా నీ పాప భారాన్ని మోసుకుని పోయాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల ఆయన పేరే యేసుక్రీస్తు. ఏ దేవుడైతే షండుడా ఎండిన చెట్టును అనుకోవద్దని అన్నాడు, ఏ దేవుడైతే నా ఇంట నా ప్రాకారములో నీకు స్థలమిస్తాను అని నీతో చెప్పాడు, ఏ దేవుడైతే కొడుకుళ్ళు కూతుళ్ళు అనిపించుకున్నట కంటే శ్రేష్టమైన పేరు పెడతానన్నాడు, ఏ దేవుడైతే కొట్టివేయబడని నిత్యమైన పేరు నీకు పెడతానన్నాడు, ఆ దేవుడే వాక్యము శరీరముతో ఈ లోకానికి వచ్చాడు. 33 సంవత్సరాలు జీవించాడు. సిలువలో గొర్రెపిల్లగా నీ పాప భారాన్ని మోసుకుని మరణించి మరణం అతన్ని బంధించి ఉంచలేదు. 3వ దినమున ఆయన తిరిగి లేచాడు. 3వ దినమున తిరిగి లేచిన ఆయన ఇప్పుడు పరలోకములో ఉన్నాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెబుదామా? వినండి, మనం ఇంకా పశువుల సాల దగ్గర యేసుని చూద్దాం అనుకుంటున్నాం. ఆయన ఇప్పుడు పశువుల సాల దగ్గర లేడు. ఆయన శిలువ మీద చూద్దాం అనుకుంటున్నాం, శిలువ మీద లేడు. ఆయన సమాధి దగ్గర చూద్దాం అనుకుంటున్నాం, సమాధి దగ్గర లేడు. ఆయన సమాధిని గెలిచి ఆయన పరలోకమందు మహామౌడగు దేవుని కుడి పార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడు. మరి అదేంటండి ఆయన గురించి ప్రవక్త గొర్రెపిల్ల అని రాశాడు అన్నాడు? చెప్పనా, ఈయన జీవితమే గొర్రెపిల్ల జీవితమయ్యా. ఈయన జీవితమే గొర్రెపిల్ల జీవితం. వివరిస్తాను విను అని ఫిలిప్పు నోరు తెరిచేలాగా అన్నాడు. ఈయన గొర్రెపిల్లగానే వివరించబడ్డాడు లేఖనాల్లో. ఎలాంటి గొర్రెపిల్లో చెప్పనా? ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం ప్రకారం, జగత్తుకు పునాదులు వేయబడక పూర్వమే ఆయన వధించబడిన గొర్రెపిల్ల. దేవుని మనసులో, భవిష్యత్ జ్ఞానం ఎరిగిన దేవుని మనసులో ఈ మానవులను సృజించిన తర్వాత ఈ మనుషులు పాపం చేస్తారు గనక ఈ మనుషుల పాపం నుంచి విడిపించడానికి ఆయన వధించబడిన గొర్రె పిల్లగా జగత్తుకు పునాదులు వేయబడక పూర్వమే దేవుని ప్రణాళికలో ఉన్న గొర్రె పిల్ల. ఇంకొక సంగతి చెప్పనా? మన మూల పురుషులైన ఆదాము హవ్వలు వారు ఏదేను తోటలో పాపం చేసి వారు దిగంబరులైపోతే ఆ ఏదేను తోటలో వారి పాప క్షమాపణ కొరకు, వారి దిగంబరత్వం కప్పడం కొరకు ఆ ఏదేను తోటలోని వధించబడిన గొర్రె పిల్ల ఆదాము దిగంబరత్వాన్ని కప్పాడు, వారి పాపానికి క్షమాపణ ఇచ్చాడు. తెలుసా నీకు? అట్లనా అండి? అదా గొర్రెపిల్ల చరిత్ర. జగత్తుకు పునాది వేయబడక పూర్వమే దేవుని మనసులో ఉన్న ఆ గొర్రెపిల్ల, ఏదేను తోటలో ఆదాము అవ్వల కొరకు మరణించిన గొర్రెపిల్ల అక్కడతో అయిపోలేదు. గొర్రెపిల్ల కథ విను జాగ్రత్తగా. అదే గొర్రెపిల్ల మోరియా పర్వతం మీద అబ్రాము చేతిలో చనిపోవలసిన తన కుమారుడైన ఇస్సాకుకు బదులుగా అది బలైన గొర్రెపిల్ల. ఆ రోజున ఇస్సాకు అడిగాడు, నాన్నగారు గొర్రెపిల్ల ఏది అన్నాడు. ఇగో బాప్తిసం ఇచ్చో అని అన్నాడు. ఇదిగో లోక పాపముల మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. ఆ గొర్రెపిల్లే ప్రభు అయిన క్రీస్తయ్యా అన్నాడు. అట్లనా అండి? దేవుని ప్రణాళికల్లో ఉన్న గొర్రెపిల్ల ఆదాము అవ్వల కొరకు ఏదేను తోటలో బలైన గొర్రెపిల్ల, ఇస్సాకు కొరకు మోరియా పర్వతం మీద బలైన గొర్రెపిల్ల. బలేగుందండి గొర్రెపిల్ల చరిత్ర అన్నాడు. అక్కడతో అయిపోలేదు గొర్రెపిల్ల కథ. విను చెబుతాను. ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు వారు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటే వారి విమోచన కొరకు బలైన పస్కా గొర్రెపిల్ల ఈయన. ఈ విషయం నీకు తెలుసా? అట్లనా అండి? ఇశ్రాయేలు విమోచించబడ్డారని వాళ్ళ చరిత్ర నేను ఎరుగుదును గాని ఆయనే పస్కా గొర్రె పిల్లని ఇప్పుడు నాకు అర్థమయ్యింది. అక్కడతో అయిపోలేదు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ప్రవక్త అయిన యెషయా ప్రపంచ మానవాళి పాపము కొరకు వధించబడనయ్యున్న గొర్రె పిల్ల. ఆయన నోరు తెరవడు, ఆయన న్యాయ విమర్శ దొరకదు. ఆయన బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల మౌనంగా ఉన్నట్టు మౌని అయి బలైపోతాడని ప్రవచించిన గొర్రె పిల్ల, యెషయా ప్రవచనంలో ఉన్న గొర్రె పిల్లే ఈ యేసుక్రీస్తు ప్రభు అన్నాడు. అట్లనా అండి? భలేగుందండి గొర్రెపిల్ల చరిత్ర. అంతేకాదు ఆయన ఈ లోకంలో పుట్టిన తర్వాత 30 సంవత్సరాలు గడిచిన పిమ్మట ఆయన బాప్తిసం పొందే ఆ ప్రజల మధ్యలో కలుసుకొని బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరకు వచ్చినప్పుడు ఇదిగో లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అని ప్రకటించబడిన గొర్రెపిల్ల ఈయన.
అలాగా అంత మాత్రమే కాదు, 3.5 సంవత్సరాలు పరలోక రాజ్య విషయాలు చెప్పి మనిషిలాగా బతకడానికి కావలసిన పారమార్థిక సత్యాలు నేర్పించి మనుషులందరి పాపము కొరకు నేను బలవుతున్నాను, నేను సమాధి చేయబడి మళ్ళా తిరిగి లేస్తానని చెప్పిన ఆ దేవుడు తన్ను తానే మన కొరకు అప్పగించుకుంటున్నప్పుడు పిలాతు అనే ఆ రోమా గవర్నర్ ఇదిగో ఈ మనుషుడని ఆ గొర్రె పిల్లను సిలువకు అప్పగించాడు. ఆ సిలువలో ఆ గొర్రె పిల్ల మరణించి 3వ దినమున తిరిగి లేచాడు. ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా? మహామౌడకు దేవుని సింహాసనం ఎదుట యోధా గోత్రపు సింహముగా, దావీదు వేరు చిగురుగా, వినండి, 7 కొమ్ములను 7 నేత్రాలు కలిగిన గొర్రె పిల్లగా, శక్తియు మహిమయు ఘనతయు ప్రభావము స్తోత్రము పొందనర్హుడుగా పరలోకమందు ఆరాధించబడే అంతఃపురములో ఉన్న గొర్రె పిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తయ్యా అన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? దేవుని ప్రణాళికలో ఉన్న గొర్రె పిల్ల, ఏదైనా తోటలో బలైన గొర్రె పిల్ల, మోరియా పర్వతములో బలైన గొర్రె పిల్ల, ఇశ్రాయేలు విమోచన కొరకు బలైన గొర్రె పిల్ల, యెషయా ప్రవచించిన గొర్రె పిల్ల, యోహాను ప్రకటించిన గొర్రె పిల్ల, పిలాతు అప్పగించిన గొర్రె పిల్ల, పరలోకం ఆరాధిస్తున్న గొర్రె పిల్ల, ఇది ప్రభువైన యేసుక్రీస్తయ్యా అన్నాడు. అలాంటి దేవుడు నాబోటోడు గురించి పట్టించుకున్నాడా? షండుడా, నువ్వు ఎండిన చెట్టొద్దు అని నువ్వు అనుకోవద్దన్నాడయ్యా. నాకు ఆయన ఆరాధించదామని ఒక మనుషులు కట్టిన గుడి దగ్గరికి వెళ్ళాను, అక్కడ నాకు అవకాశం లేకపోయింది. నువ్వు దొరికావు, ఆ పరమాత్మను గురించిన విషయాలు చెప్పావు, ఆ యేసును నేను నమ్ముతానయ్యా, నాకు పాపక్షమాపణ కలుగుతుందా? ఓ ఎస్, ఆయన రక్తము కార్చిందే సమస్త మానవాళి పాపక్షమాపణ కొరకు, ఆయన సిలువలో బలైందే నీకు విమోచనివ్వడానికి. ఆయన నమ్మినవాడు ఎవడు చెడిపోడు, నమ్మకుండా ఎవడు బాగుపడ్డావు. నమ్ముతావా? నమ్ముతున్నానయ్యా. అదిగో దారిలో ఏవో నీళ్లు కనబడుతున్నాయి, ఆయన నమ్మిన వాళ్ళకి బాప్తిసం ఇస్తారంట కదా. ఆ యేసును నమ్మిన వాళ్ళకి, యేసుని గురించి విన్నాను, ఇంతవరకు నాకు అర్థం కాలేదు, నాతో మాట్లాడుతున్న దేవుడు ఈయనైతే ఆయన పేరట నాకు బాప్తిసం ఇస్తావా అన్నాడు. రథం ఆపండి. ఇక్కడ ఉన్నారా లేదా? మీరు మొత్తం అందరూ ప్రయాణంలో వెళ్తున్నారు వీళ్ళంతా. రథం ఆపండి. రథం ఆపారు, ఇద్దరు నీటిలోకి దిగారు, బాప్తిసం అయ్యింది. అసలు కథ ఇప్పుడు మొదలైంది. ఇప్పుడు మొదలెడతాడు అనుకోకండి, ముగించేస్తానులేండి. వినండి ప్రియులారా, అసలు కథ ఇప్పుడు మొదలైంది. జాగ్రత్తగా వినండి ప్రియులారా, ఏం జరిగిందో చదువుతున్నాను. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం చదువుతున్నాను, చూడండి 36వ వచనం. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు అంటున్నాడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇవ్వడానికి ఆటంకమేమని అడిగి రథము నిలపమని ఆజ్ఞాపించు. సేవకుడు బాప్తిసం పొందనలేదు. నిజముగా మారినవాడు తానే బాప్తిసం కావాలని అడుగుతున్నాడు. నేను యేసుని నమ్ముతున్నాను, ఆయన విశ్వాసం ఉంచుతున్నాను, నేను పాపక్షమాపణ కోరుకుంటున్నాను, నాకు బాప్తిసం ఇవ్వవా అన్నాడు. వెంటనే చూడండి ఏం జరిగిందో చదువుతూ, వారు నీళ్లలో నుండి, ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్లలోనికి దిగిరి, అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిసం ఇచ్చెను. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించుచు తిరిగి వెళ్ళెను. బాప్తిసం అయ్యింది, బయటకు వచ్చాడు. ఫిలిప్పును చూద్దామనుకోండి, ఏడి ఫిలిప్పు? ఏమైపోయాడు ఫిలిప్పు? దేవుని ఆత్మ అతనిని తీసుకుని పోయిందట. ఏమైపోయాడండి ఫిలిప్పు? వినండి ప్రియులారా, చాలా ఆశ్చర్యం. అంటే షండుడా, ఎండిన చెట్టును అనుకోవద్దని మాట్లాడిన దేవుడు, నా ఇంట నా ప్రాకారములో ఒక స్థలం ఇస్తానని చెప్పిన దేవుడు, కొడుకుళ్ళు కూతుళ్ళు అనిపించుకున్నట కంటే శ్రేష్టమైన పేరు పెడతానన్న దేవుడు, వినండి ప్రియుల, నిత్యమైన పేరు, కొట్టివేయబడిన పేరు నీకు ఇస్తానన్న దేవుడు నన్ను ప్రేమించి, అక్కడ మతము నన్ను ఆపింది కానీ ఆచారాలు నన్ను రానివ్వలేదు కానీ ఆయనే పట్టించుకొని నా దగ్గరికి మనిషిని పంపించాడు, సత్యాన్ని వినిపించాడు, నాకు కనువిప్పు కలిగించాడు, నేను ఆయన బిడ్డనైపోయానని సంతోషంతో తిరిగి ఇథియోపియా దేశానికి వెళుతున్నాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెబుదామా? అమ్మ, అర్థమవుతుందా? ఇప్పుడు అసలు కథ మొదలయ్యింది. ఊరిలోనికి వచ్చాడు. వినండి, ఆ రోజుల్లో న్యూస్ పేపర్లు, ఆ రోజున టెలివిజన్ ఉంటే స్వదేశ ఆగమనం అని పెద్ద పబ్లిసిటీ కూడా ఇచ్చుండే వాళ్ళేమో. మన ఆర్థిక శాఖ మంత్రి గారికి సుస్వాగతం, స్వదేశానికి మళ్ళీ తిరిగి వస్తున్నాడని పెట్టుండే వాళ్ళేమో. కానీ వినండి ప్రియులారా, నపుంసకుడు తిరిగి వచ్చాడు. రూత్ టక్కర్ హిస్టారికల్ మెటీరియల్ నుంచి చెబుతున్నాను.
రాణి అమ్మగారు అడుగుతున్నారు, ఏమండి మా తాత మా నాయన మేము రాజరికానికి వచ్చినప్పుడు దేవుళ్ళు దేవతలు మతాలు మత గ్రంథాలుగా చోటిస్తే ఇవి సృష్టికర్తలు కావు, ఇవి నిజమైన దేవుళ్ళు కాదు, ఇందులో దైవత్వం లేదని కరాఖండిగా చెప్పావు, రుజువు కూడా చేశావు, మరి యెరూషలేం వెళ్ళావు, మరి ఆ దేవుని సంగతి ఏంటండి, ఏమి విన్నారు, ఏమి చూచారు, ఏమి తెచ్చుకున్నారు చెప్పండి మాకు అంది రాణి అమ్మా ఎంతో ఆసక్తితో వెళ్ళాను తల్లి, కానీ అక్కడ కూడా ఒక మతం ఏడిచింది. ఆ మతం పేరు యోధా మతమట. వాళ్ళు కూడా నన్ను లోపలికి రానివ్వలేదమ్మా, ఆ దేవుని సన్నిధిలో ఏ మాటలు నాకు చెప్పలేదమ్మా. అక్కడ నోటీస్ బోర్డు చూడమన్నారు, అందులో మా వాళ్ళు లోపలికి రాకూడదని అన్నారు. మా కొరకు ఏర్పాటు చేసిన ప్రార్థనా స్థలానికి వెళ్ళమన్నారు. అక్కడికి వెళితే అక్కడ భయంకరంగా వ్యాపారం జరుగుతుంది తల్లి. ఇక చేసేది లేక నేను వెనక్కి బయలుదేరి వస్తున్నాను. దేవుడే ఒక ఆయన నా కొరగా పంపించాడమ్మా, ఆయనే నా రథం వెనకాల పరిగెత్తుకుని వచ్చాడమ్మా, రథం ఎక్కి కూర్చోమన్నానమ్మా, నేను చదివే గ్రంథం చెప్పమన్నానమ్మా. ఆయన ఆ గ్రంథంలోని మాటలు తీసుకుని ఏ దేవుడైతే మమ్మల్ని ప్రేమించి పట్టించుకొని మా గురించి తన గ్రంథంలో రాశాడో ఆ దేవుడు సృష్టికర్త, ఆయన పేరు వాక్యము, ఆయన శరీరముతో ఈ లోకానికి యేసుక్రీస్తు వచ్చాడు, సిలువలో చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమని తిరిగి లేచాడు, ఆయన నమ్మితే పాప క్షమాపణ, నమ్మకపోతే నరకం అని చెప్పాడు తల్లి. నాకు విషయం అర్థమైపోయిందమ్మా. నేను యేసు ప్రభువుని అంగీకరించగానే నన్ను నీళ్ళలు కనబడగానే బాప్తిసం ఇమ్మన్నాను తల్లి. ఆయన నాకు బాప్తిసం ఇచ్చాడు. బాప్తిసమై బయటకు వచ్చేమో లేదు, ఆ మనుషుడు మళ్ళీ కనబడలేదమ్మా. ఏమైపోయాడు ఏమో తల్లి. నిజమేనంటారా? కావాలంటే నా వెనకాలొచ్చాలని అడుక్కోండి, కావాలంటే నేను వెనకాలొచ్చాలని అడగండి మీరు అంటే రాణి వివరాలు తెలుసుకున్న తర్వాత వినండి ప్రియుల, రాణి అమ్మంది, మన ఆర్థిక శాఖ మంత్రి గారు తెలుసుకున్న దేవుడే నిజమైన దేవుడు, సృష్టికర్త, కన్న తండ్రి. దేవునికి స్తోత్రం. మీకు మంచి విషయం చెప్తాను వినండి ప్రియులారా, మంచి విషయం చెప్తాను. అప్పుడు రాణి ఒక తాకీదు ఇచ్చింది. మా తాత మా నాయన మేము రాజరికానికి వచ్చినప్పుడు ఇన్ని దేవుళ్ళు దేవతలు మతాలు మత గ్రంథాలకు చోటిచ్చిన సృష్టికర్త ఒక్కడే, కన్న తండ్రి ఒక్కడే, ఆయన శరీరముతో ఈ లోకమునకు వచ్చిన యేసు ప్రభు, మన దేశమంతా యేసు ప్రభు నమ్ముదామని తన దేశానికే ఒక తాకీదు రాసిచ్చింది. అందుకనే ప్రపంచంలో మొట్టమొదట క్రైస్తవ దేశం ఏది అంటే ఇథియోపియా దేశం. మీకు జనరల్ నాలెడ్జ్ బిట్లో వస్తుంది. ప్రపంచంలో మొట్టమొదట ఒక దేశమంతా క్రైస్తవ దేశం అని అనిపించుకున్న దేశం ఏదనంటే ఇథియోపియా. వినండి, ఇప్పుడు అనేకులు ప్రభువుని తెలుసుకుంటున్నారు. అతని దగ్గర నుంచి వచ్చిన మాటలు అనేకులు చెబుట్లో చేరాయి, కొంతమంది నమ్మారు. ఇలా జరిగిందని మనం వినండి డ్రామాటిక్ స్టైల్లో చెబుతాను. అతను బయలుదేరి రోడ్డు మీదకి వెళ్తున్నాడు. ఇలాంటి పాప అంది, వందనాలు నాన్నగారు అంది. ఎవరినమ్మా నాన్న అంటున్నావు? మీరేనండి నాన్నగారు. నేను నీకు నాన్ననా? అదేనండి, ఆత్మ సంబంధమైన సత్యాన్ని, దేవుని గురించిన వాస్తవ సత్యాన్ని మాకు తీసుకుని వచ్చిన మా ఆత్మీయ తండ్రి మీరు కాక ఎవరవుతారయ్యా అని ఆ మంది, నువ్వు మాకు నిజముగా తండ్రివి, నీ వలనే పాప క్షమాపణ మార్గం ఏదో తెలిసింది, సత్యం మాకు తెలిసిందని ఆమె చేతులెత్తి దండం పెట్టి నాన్నా అని పిలవగానే నపుంసకుడు అనుకుంటున్నాడు, షండుడా ఎండిన చెట్టు అని అనుకునవద్దు అని అన్నాడే. నేను ప్రేమించే మనుషులు నాకు లేరని, నా ప్రేమను పొందే మనుషులు లేరని నేను బాధపడితే, ఈరోజు నన్ను ప్రేమించే ఒక మనిషి ఉన్నాడు ఈ దేశంలో, నా ప్రేమను పొందే మనుషులు ఉన్నారు. నేను ఇప్పుడు ఎండిన చెట్టును కాదు. ప్రియులారా, ఇంటికి బయలుదేరి వస్తున్నాడు పని ముగించుకొని. అక్కడున్న సెంట్రీ, అక్కడున్న పోలీసులు అంటున్నారు, సార్ మీ దగ్గర ఏదో దైవ గ్రంథం ఉందట, దాని గురించి విషయాలు నేర్చుకుందామని అందరూ వచ్చి మీ కొరకు ఎదురు చూస్తున్నారు. తన ఇంటికి వస్తే కనిపెట్టే మనుషులే ఇది వరకు ఎవరూ లేరు, ఇంటి నిండా మనుషులే. వారి ముందు నిలబడ్డాడు. అలసటంతా పోయింది, పని అలసట. గ్రంథం పట్టుకొని చెప్పడం మొదలు పెడితే ఒక ఆయన అన్నాడు, సార్ యేసయ్య అన్న మాట మీకు జ్ఞాపకం ఉందా? ఏమన్నాడు? మీ హృదయముల కలవరపడనీయకండి, నా దేవుని యందు విశ్వాసం ఉంచారు, నా యందును విశ్వాసం ఉంచండి, మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను, నేను మీకు ఒక ఇల్లు సిద్ధపరుస్తాను అన్నాడు కదా. ఆ నాన్నగారు, మీకు పరలోకములో దేవుని ఇంట్లో మీకు ఒక స్థలం ఉంది. అవునయ్యా, ఆ వాగ్దానం ముందే నాకు దేవుడు చేశాడు, నా ఇంట నా ప్రాకారములో ఒక స్థలం ఇస్తాను అన్నాడు, అదే దాని నెరవేర్పు అన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదామా?
వీళ్ళకి ఆ వాక్యం చెబుతుంటే మరొక వ్యక్తి నిలబడి, అయ్యగారు ఇది నాకు అర్థమైంది సార్ అన్నాడు. ఏమర్థమైందని అంటే, దేవుడు కొడుకులు కూతుళ్ళు అనిపించుకున్నట కంటే శ్రేష్టమైన పేరు పెడతానన్నాడు కదా, ఇప్పుడు దేవుడు మిమ్మల్ని కొడుకు అనడం లేదు, కూతురు అనడం లేదు, కానీ యోహాను సువార్త 15:13 ప్రకారం స్నేహితుడా అని మిమ్మల్ని పిలుస్తున్నాడు. అయ్యా మీరు దేవుని స్నేహితులు అన్నాడు. దేవా నీకు వందనాలయ్యా, నన్ను నీ స్నేహితునిగా మార్చేసుకున్నావని నపుంసకుడు సంతోషించి దేవుని మాటలో చెబుతున్నాడు. మరొకరు నిలబడ్డారు, సార్ ఈ మాట కూడా వినండి, ఈ భూమి మీద ఏ గోడ మీద ఏ రాయి మీద మీ పేరు చెక్కినా అది పోవచ్చునేమో, కానీ దేవుడేమన్నాడో తెలుసా, ఆయన విశ్వాసం ఉంచిన వారి పేర్లను నా జీవ గ్రంథంలో రాస్తానన్నాడు. మీ పేరు జీవ గ్రంథంలో ఉందయ్యా, కొట్టివేయబడని నిత్యమైన పేరు మీకు వచ్చింది అన్నాడు. దేవా నీకు స్తోత్రం అని అనుకుంటున్నాడు. అమ్మ అర్థమైందా? షండుడా నువ్వు ఎండిన చెట్టు అనుకోవద్దు. ఇప్పుడు ఈ నపుంసకుడు ఎండిన చెట్టు కాదు, వినండి ప్రియుల, చిగురించిన చెట్టు అయ్యాడు. అతని నీడ కిందకు చాలా మంది వచ్చారు. ఏమంటే వినండి ప్రియులారా, అతనికి దేవుని ఇంట్లో పరలోకములో ఒక స్థలం సిద్ధపరచబడిపోయింది. అతను దేవుని స్నేహితుడు అని అనిపించుకోబడ్డాడు. చివరికి అతని పేరు జీవ గ్రంథంలో రాయబడింది. చప్పట్లు కొట్టి స్తోత్రం చెబుదామా? నిజమైన క్రిస్మస్ ఏంటో చెప్తాను వినండి ప్రియులారా. 2000 సంవత్సరాల క్రిందట వాక్యమైన దేవుడు శరీరముతో ఈ లోకమునకు యేసుక్రీస్తుగా వచ్చి నీ కొరకు గొర్రె పిల్లగా మరణించిన ఆ యేసును నువ్వు అంగీకరిస్తే, వినండి, నువ్వు ఎండిపోయిన చెట్టు లాంటి వాడవేనేమో, కానీ నీ బ్రతుకును చిగురింపజేస్తాడు. నీ దేవుని ఇంటిలో నీకు ఒక ఇల్లు సిద్ధపరుస్తాడు. వినండి ప్రియులారా, నిన్ను స్నేహితుడా స్నేహితురాలా నిన్ను పిలుస్తాడు. 4వ మాట, నీ పేరు జీవ గ్రంథంలో రాస్తాడు. ఈ 4 అనుభవాల్లోనికి రావడమే నిజమైన క్రిస్మస్ సెలబ్రేషన్. ఈ రాత్రి అదే మాట దేవుడు మీతో చెప్తున్నాడు. మీ కొరకే ఈ లోకానికి వచ్చాను, మీ కొరకే ఈ లోకములో పుట్టాను, నేను మతం పెట్టడానికి రాలా. ఎవడో బుద్ధి లేను అంటాడు ఈ మాట. యేసు ప్రభు వచ్చింది మతం పెట్టడానికని. వినండి ప్రియులారా, మతం అయితే ఈ క్రైస్తవ్యాన్ని క్రిస్టియిజం అనాలి. ఈ ప్రపంచంలో మతాలు చాలా ఉన్నాయి. ఏ మతానికి అయినా వెనకాల ఇజం అని లాటిన్ పదం తగిలిస్తారు. హిందూయిజం ఇది మతం, వినండి, ఇస్లామిజం ఇది మతం, షింటోయిజం ఇది మతం, బుద్ధాయిజం ఇది మతం, జైనిజం ఇది మతం. కానీ క్రైస్తవ్యాన్ని క్రిస్టియిజం అనడానికి ఎవరికి దమ్ము లేదు. కారణం ఏంటో తెలుసా? ఇది మతమైతే ఆ పేరు తగిలించవచ్చు, ఇది క్రిస్టియానిటీ. యానిటీ అనగా దేవుని యొద్దకు చేరే మంచిగా జీవింపజేసే మార్గం క్రైస్తవ్యం. అది అర్థం కానోడు ఇది మతం అంటాడు. నువ్వు చదివావా? నువ్వు ఆలోచించావా? వినండి ప్రియులారా, నీ ఆలోచన సరళని పెంచుకున్నావా? ఏంటి యేసు ప్రభు, ఏంటి క్రైస్తవ్యం ఆలోచించకుండానే ఎవడో చెప్పిన మాట విని అదే అనుకుని నరకానికి ప్రయాణం చేస్తున్నావు. జగత్త నేను కూడా అంతే, నా జీవితం కూడా అంతే. క్రైస్తవ్యం అంటే మతం అని చెప్పారు నాకు, అది నా బుర్రలో బాగా ఎక్కింది. క్రైస్తవ్యం అంటే ఇది విదేశీ మతం అని మరీ చెప్పారు, అది నా బుర్రకు బాగా ఎక్కింది. క్రైస్తవ్యం అంటే ఇది తక్కువ కులాలలో దేవుడు అని చెప్పారు, అది కూడా నా బుర్రకు బాగా ఎక్కింది. క్రైస్తవ్యం అంటే ఈ మతంలో ఉండే మాంసాలు తింటారు, కానీ ఇది మాంసాహారుల మతం, అందుకే నా మనసులో బాగా ఎక్కింది. ఈ మాంసాలు తినేటోళ్ళు మాకు చెప్పేది ఏంటి? వీళ్ళు మాంసాలు తినేటోళ్ళు, వీళ్ళు చెప్పే మాటలు మేము అంగీకరించాలా? మేము నాన్ వెజిటేరియన్ రిలీజన్లో ఉన్న వీళ్ళు వెజిటేరియన్స్కి వీళ్ళు చెప్తారా అని అనుకున్నాను ప్రియులారా. కానీ మీలాగే ఒకరోజు నేను వినవలసి వచ్చింది. ఆ వింటున్నప్పుడు అర్థమైంది, దైవత్వము అంటే ఏది పడితే అది దైవత్వం కాదు. ఈ భారతదేశంలో ఆలోచించడానికి సోమరులై ఏమనుకోకండి, ఇండియన్స్ మనం ఎట్లాంటి వాళ్ళమంటే లేజీ థింకర్స్. ఆలోచించడంలో సోమరులమై ఏదైనా దేవుడేనండి, ఏదైతే ఏమైపోయిందండి. ఒక ఊరికి పోయాను, టైం అయిపోతున్నది కానీ చెప్పాలి మీకు ఇది. ఒక ఊరికి వెళ్ళాను, ఒక దేవుని వాక్యం చెప్తే ఊరు ప్రెసిడెంట్ గారి భార్య, నాయరాలమ్మ అంటాం మేము. నాయరాలమ్మ అంటే తెలుసా? సర్పంచ్ గారి భార్య అన్నమాట. చాలా గేర్ ఉంటుంది అక్కకి. మేమే రోడ్డు మీద నిలబడి సువార్త చెబుతుంటే ఆవిడ ఏమండి యేసు ప్రభువులో దైవత్వం ఉందని అంత గట్టిగా చెప్తున్నాం, మేము ఏదైనా దేవుడని నమ్ముతామండి అంది.
అక్క చాలా బాగా చెప్పావు కానీ 2 మాటలు అడుగుతాను చెప్తావా అన్నాను. నువ్వు ఏది అడిగినా చెప్తానంది. నాయిరాలమ్మ కదా గేరెక్కువ, ఏదడుగు చెప్తానంది. సరే ఏమి లేదు అక్కగారు, సర్పంచ్ అయ్యగారు బాత్రూంలో స్నానం చేస్తున్నారు, మీరేమో ఇంట్లో పనిచేస్తున్నారు, మీ పిల్లగాడేమో రోడ్డు మీద ఉన్నాడు, పాలు పోసేవాడు వచ్చాడు. పాలు పోసేవాడు రాగానే మీ పిల్లోడు ఇలా గరుస్తున్నాడు, అమ్మా పాల డాడీ వచ్చాడే అన్నాడు. ఏం డాడీ? పాల డాడీ వచ్చాడన్న. ఒరే పాల డాడీ అని అంటావేంట్రా, మీ నాన్నగాని వింటే నా వీపు చెట్లు కొడతాడరా. పాల డాడీ అనకూడదు నాన్న, పాల బాబాయ్ అనరా, పాల మావయ్య అనరా, పాల చిన్నాన్న అనరా, పాల అన్నయ్య అనరా, అంతేగాని పాల డాడీ అనకూడదు నాన్న అని అంటావా లేదంటే అంది. నాయరాలమ్మ కదా గేరెక్కువ. తర్వాత కొద్దిసేపు అయిపోయింది, ఈలోగా కూరగాయలు అమ్మేటోడు వచ్చాడు. నీ పిల్లగాడు అంటున్నాడు బయట నుంచి, అమ్మా కూరగాయలు నాన్న వచ్చాడే అన్నాడు. ఒరే కూరగాయల నాన్న ఏంట్రా బాబు, మీ నాన్నగాని వింటే నా వీపు చెట్లు కొడతాడరా, కూరగాయల బాబాయ్ అని పిల్లరా, కూరగాయలు చిన్నాన్న అని పిల్లరా అని అంటావా లేదంటే అన్నేంటి అంది. మరి కొద్దిసేపే చాకలైన వచ్చాడు బట్టలు తీసిపోయేదానికి. ఈ పిల్లగాడు అంటున్నాడు, మమ్మీ ఈడు కాన్వెంట్ బడులు చదివాడు కదా, మమ్మీ చాకల్ డాడీ వచ్చాడే అన్నాడు. పూరి ఈడు దిమాక్ ఏమైనా ఖరాబ్ అయిందా? మీ భాషలో చెప్పాను, హైదరాబాద్ భాషలో. ఈడు దిమాక్ ఏమైనా ఖరాబ్ అయిందా? కనబడుతున్న ప్రతివాడిని డాడీ అంటాడు. ఒరే కనబడిన ప్రతివాడిని డాడీ అనకూడదరా, నీకు జన్మనిచ్చిన తండ్రి ఒకడున్నాడు, వాడినే నాన్నని పిలవాలి అని నువ్వు అంటావా అనవా అన్నాను. నాయిరాలమ్మ కదా గేరగా అంటుంది, మరి అన్నంటి బాబు కనబడుతున్న ప్రతివాడు నాకు మొగుడైపోతాడా, వీడికి నాన్నైపోతాడా? కనబడుతున్న ప్రతివాడు నాకు భర్త అయిపోతాడా, కనబడుతున్న ప్రతివాడు నా బిడ్డకు తండ్రి అయిపోతాడా? మరి ఇంత జ్ఞానం ఉంది కదా అక్కగారు, కనబడుతున్న ప్రతిదీ దేవుడైపోతాడా? దేవుడు అనగా సార్వభౌముడై ఉండాలి, దేవుడు అనగా సర్వశక్తిమంతుడై ఉండాలి, దేవుడు అనగా సర్వప్రసన్నుడై ఉండాలి, దేవుడు అనగా సర్వజ్ఞానై ఉండాలి, దేవుడు అనగా పరిశుద్ధుడై ఉండాలి, దేవుడు అనగా నిత్యుడై ఉండాలి, దేవుడు అనగా ప్రేమ గలవాడై ఉండాలి, దేవుడు అనగా మార్పు లేనివాడై ఉండాలి, దేవుడు అనగా సత్య సంతత్వం కలిగిన వాడై ఉండాలి. ఈ లక్షణాలు లేనివాడు దేవుడు కానే కాదు, దేవుడు కానే కాదు. ఏది పడితే అది దేవుడు కాదు. ఆలోచించడానికి సోమరులమై ఏదైనా దేవుడే అనుకుంటాం. వినండి ప్రియమైన స్నేహితులారా, దేవుడు ప్రేమించి మీతో మాట్లాడుతున్నాడు. నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆయనలో లక్షణాలన్నీ ఉంటాయి. ఆయనలో సార్వభౌమత్వం, ఆయనలో సర్వశక్తి, ఆయనలో సర్వజ్ఞానం, ఆయనలో సర్వప్రసన్నత, ఆయనలో ప్రేమ, ఆయనలో పరిశుద్ధత, ఆయనలో నిత్యత్వం, ఆయనలో మార్పులేనితనం, ఆయనలో సత్యం అన్ని పునికి పుచ్చుకొని పుట్టినవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే దైవత్వం యొక్క సర్వసంపూర్ణత యేసు ప్రభువులోనే ఉంది, యేసు ప్రభువులోనే ఉంది. ఆయనను నమ్మడం, వినండి ప్రియులారా, ఆయన వలన ఈ మేలులు పొందడం. ఏమిటా మేలులు? చిగురించిన చెట్టు అవుతావు. ఓ ఎండిన మ్రానా, అగ్గికే పనికొచ్చేలాగున్నావు, నరకానికే పనికొచ్చేలాగున్నావు, కానీ నిన్ను చిగురింపజేస్తాడు ఆయన. నీ కొరకు పరలోకములో ఒక స్థలము సిద్ధపరుస్తాడు ఆయన. ఆయన నిన్ను స్నేహితుడా స్నేహితురాలా అని పిలుస్తాడు, నీ పేరు తన జీవగ్రంథంలో రాస్తాడు. వినండి ప్రియులారా, ఇలా మారిన ఒక నపుంసకుడు, ఒక కొజ్జ, ఒక ఇజ్రా ఒక దేశానికే దీవెన తీసుకొచ్చాడు. అది నిజమైన క్రిస్మస్. స్తోత్రాలు చెబుదామా? అయిపోయాయి క్రిస్మస్ సువార్త సంబరాలు అయిపోయాయి. వాక్యం విన్నాం, ఇప్పుడు చెబుతాను వినండి ప్రియులారా. నపుంసకుడికి తెలిసిన సత్యంలో ఎంత ఆసక్తి. 5,000 కిలోమీటర్ల ప్రయాణం చేశాడు, ఎన్నో పోరాటాలు, ఎడారి అరణ్యాల్లో తపన పడి ఉంటాడు. మొత్తానికి దేవుని యొక్క సన్నిధి మందిరంలో దొరకలేదు, కానీ తన దగ్గరకే దేవుని సన్నిధి వచ్చింది. సత్యం వినిపించబడింది, సత్యానికి స్పందించాడు, సత్యాన్ని విని మారిపోయాడు. ఒక దేశానికే దీవెన ఆయన తీసుకుని వచ్చాడు. ఈ రాత్రి వేళ ఈ క్రిస్మస్ సువార్త ఈ కూడికల్లో ఇవ్వండి. ఆ యేసు ప్రభు నువ్వు ఎరిగావా? ఆయన ద్వారా ఈ 4 ప్రయోజనాలు పొందేవా? చివరగా ఆయన నమ్మిన నీవు మరికొకరికి దీవెనకరంగా మారావా? ఇలా చెప్తాను వినండి ప్రియులారా. నా మట్టుకు నేను నా గురించి మాట చెప్పి నేను ముగించేస్తాను. వినండి, నన్ను ఇంగ్లీష్లో పోస్టమస్ చైల్డ్ అంటారు. పోస్టమస్ చైల్డ్ అని అంటే తండ్రిని చూడకుండా పుట్టినవాడు అని. నేను ఒక నెల తరువాత పుడతాననగా నెల రోజుల ముందే మా నాన్నగారిని పైకి పంపించాను. అంత గొప్ప జాతకం అంది. నేను మా నాన్నగారిని చూడలా, అందుకే నన్ను పోస్టమస్ చైల్డ్ అంటారు.
సరే, నేను పుట్టిన తర్వాత వినండి ప్రియులారా, పెరుగుతా వచ్చాను. 3వ తరగతి చదువుతున్న సమయంలో మా అమ్మగారి నాన్న, మా ముత్తాత, మా అమ్మగారు యవ్వనంలో ఉంది గనక ఈమెకి పెళ్లి చేసేస్తే మంచిది, ఈమెను ఇలా వదిలేయడం మంచిది కాదని ఆమెను వేరొక ఆయనకిచ్చి ఆయన పెళ్లి చేసేశాడు. చేసిన తర్వాత వినండి, మా అమ్మ నన్ను విడిచిపెట్టడం బాధగానే ఉండినా ఎవండి తన జీవితం కొరకు వాళ్ళ తాతగారు చెప్పిన మాట విని తన భర్తతో పాటు వెళ్ళిపోయింది. మా తాత చిన్నప్పుడే నన్ను రాష్ట్రీయ స్వయం సేవక సంఘ వాళ్ళు, RSS వాళ్ళు నిర్వహిస్తున్న పూణేలో ఒక ఆశ్రమం ఉంది ఆ రోజుల్లో, ఇప్పుడు బోల్డెన్ ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా నర్సనపేటలో ఒకటి ఆశ్రమం ఉంది, ఆశ్రమంలో నన్ను పెట్టేశాడు. 4వ తరగతి నుంచి డిగ్రీ వరకు అదే ఆశ్రమంలో ఉంటూ చదువుకుంటూ పెరిగాను ప్రియులారా. బాగా క్లాసికల్ హిందూయిజంలో బాగా బీజాలు నాటుకుపోయినాయి. దేశద్రోహులు క్రైస్తవులు, దేశద్రోహులు ఈ ముస్లింలు అనేటువంటి భావాలు నా మదిలో పడేశారు. ఒకలాంటి వ్యతిరేకత ఆరంభమైపోయింది. నా స్నేహితుడు ఒకడు వచ్చి నాకు యేసు ప్రభుని గురించి పరిచయం చేశాడు. వాడిని కొట్టాను, వాడిని తోలనాడాను. చిన్నప్పటి నుంచి హోములో చదువుకొని పెరిగిన నీవు ఆ విదేశీ మతాన్ని, ఆ మాంసాహారుల మతాన్ని పట్టుకున్నావేంట్రా అని చెప్పి కేలి చేసేవాడిని, అవమానపరిచాను. చివరికి ప్రియమైన స్నేహితులారా, ఒక కూడికి ఇలాగా జరుగుతుంది ఒక స్థలంలో, నన్ను చాలా బలవంతం చేసి మొత్తానికి నన్ను తీసుకుని వెళ్ళాడు. వాస్తవానికి మీరు చాలా మంచివాళ్ళు, కూర్చుని వింటున్నారు, మేమేం కూర్చుని వినడానికి వెళ్ళలేదు, అల్లరి చేద్దామని వెళ్ళాను, ఆ కూడికిని పాడు చేద్దామని వెళ్ళాను. మీ అంతసేపు కూర్చుని నేనేం వాక్యం వినలేదు. అక్కడ నిలబడిన వాళ్ళు ఒక పాట పాడుతున్నారు, ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆ పాటలోని మాటలు, ఆ పాట యొక్క రాగం ఎందుకో నన్ను ఆకర్షించింది. అంటే దేవుడు అంటే ఇలా ప్రేమించేవాడా? ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టాడా? యేసు ప్రభువుని గురించి నేను అలా అనుకోలేదే అని ప్రియులారా ఆలోచించడం మొదలు పెట్టాను. ఇదే హైదరాబాద్లో సుధాకర్ మొండితోక అని ఒక అన్నయ్య ఉంటారు, ఇక్కడ హైదరాబాద్లో సేవ చేస్తున్నారు. ఆ రోజు వచ్చి ఆయనే వాక్యం చెప్పాడు. ఆయన తరువాత వాక్యం చెప్పినప్పుడు నా జీవితంలోని లోపాలన్నీ చెబితే అతనిని అటాక్ చేశాను. నేను నా గురించి ఎవడో చెప్పాడు, నువ్వు నా గురించే మాట్లాడేవన్నాను. తమ్ముడా అన్నాడు. ఎవరా నీకు తమ్ముడు అన్న? తమ్ముడు అంటావు అన్నాను. అంటే నేను తమ్ముడు లేదు తమ్ముడా అని ప్రేమతో మాట్లాడి మరి కొంచెం సువార్త మాటలు చెప్పాడు. అప్పటికి వెంటనే అంగీకరించలేదు, కానీ ఆ పాటలోని మాటలు నా జీవితాన్ని తరమడం మొదలుపెట్టాయి, నన్ను వెంటాడడం మొదలుపెట్టాయి. ఒక అద్భుతమైన రోజున దేవుడు అంటే ఏ లక్షణాలు కలిగిన వాడో ఆ లక్షణాలు యేసుప్రభులు ఎట్లున్నాయో నాకు అర్థమైంది. వినండి ప్రియులారా, నేనెంత ఘోర పాపినో నాకు అర్థమైంది. ఆయన నమ్మడం వల్ల నాకు దొరికే పాపక్షమాపణ ఏంటో అర్థమైంది. ఇక వెనుకంజ వేయక నేను యేసుక్రీస్తు ప్రభువుని నా దేవునిగా నేను అంగీకరించి నా పాపాలు ఒప్పుకొని ఆయన నా హృదయంలో పిలుచుకున్నాను. నా జీవితం ఆ రోజు నుంచి మారిపోయింది. ఏమి మార్పో నేను మీతో చెప్పనా? వినండి ప్రియులారా, హోమ్లో ఉంటున్నప్పుడు ఆదివారం పిల్లలకు హాస్టల్లో ఉండే వాళ్ళకి సండే వస్తే భలే సరదాగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ అమ్మో, వాళ్ళ నాన్నో, వాళ్ళ అన్నయ్యలో, అన్నదమ్ములో, లేక బాబాయో, తాతయ్యలో వచ్చి ఏదో తినుబండారాలు ఇస్తారు. మా హోమ్లో ఉన్న అందరిలో ఇద్దరం ఉన్నాం. మాకు చూడ్డానికి వచ్చేవాడు ఎవ్వడు ఉండేవాడు కాదు. సర్వేపల్లి జగన్నాథం పంతులు ఒక ఆయన నా స్నేహితుడు, వాడికి వచ్చేవాడు ఎవడూ లేడు, నాకు వచ్చేవారు ఎవరూ లేరు. మేము ఆ పార్కులో ఒక మర్రి చెట్టు పైకి కూర్చుని ఆ చెట్టు కింద వీళ్ళందరూ వాళ్ళ బంధువులు వచ్చి వాళ్ళు ఏదేదో ఇస్తూ ఉంటే వినండి, అవన్నీ చెట్టుపై నుంచి చూసేవాళ్ళం. వీడికి సున్నుండి వచ్చినాయి, వీడికి చాక్లెట్లు వచ్చినాయి, వీడికి బిస్కెట్లు వచ్చినాయి, వీడికి చుప్పులు వచ్చినాయి, వీడికి చేగోడేలు వచ్చాయి, వీడికేమో కొంచెం మిక్చర్ వచ్చింది, అన్నీ మాకు తెలిసిపోయేవి. ఏమంటే సాయంత్రం అయ్యాక ఎవరి ఇంటి వాళ్ళకి వెళ్ళిపోయాక ఈ పిల్లలందరూ హాస్టల్ రూములకు వచ్చినప్పుడు ఎవరికి ఏది వచ్చాయో తెలుసు గనక వెళ్ళి ఒరే ఆ సున్నుండి ఒకటి పెట్టరా అంటే వాడనేవాడు నా బట్టలు ఉతుకుతావా అనేవాడు. ఒక సున్నుండ కొరకు వాడికి ఆ వారం బట్టలంతా ఉతికేవాళ్ళం. ఒరే చాక్లెట్లు పెట్టరా, మీ డాడీ వచ్చి ఇచ్చారు కదా అని అంటే, నా హోంవర్క్ చేస్తావా, నీ రైటింగ్ బాగుంటుందని అంటే, వినండి ప్రియులరా, ఆ చాక్లెట్ల కొరకు వాడు హోంవర్క్ అంతా చేసేవాడిని. ప్రియులారా, అలా ప్రేమించేవారు ఎవరు ఉండరా? మమ్మల్ని పట్టించుకునేవారు ఎవరు ఉండరా?
నిజంగా ఈ నపుంసకుడు ఎలా ఫీల్ అయ్యాడో తెలియదు కానీ నేను యేసు ప్రభువుని నమ్మకమునుపు నేను కూడా ఏంటో తెలుసా, చచ్చిన, ఒక మాటలో మోడుబారిన ఒక చెట్టు లాంటి వాడిని, ఎండిన చెట్టుని ప్రేమించే వాళ్ళు లేరు, నా ప్రేమను అందుకునే వాళ్ళు ఎవరూ లేరు. నేను యేసు ప్రభు నమ్మిన తర్వాత ఆయన బిడ్డనయ్యాను. వినండి, ఒక మాట మీతో చెప్తాను. 7 సంవత్సరాలు ఉద్యోగం చేశాను ఒక ప్రాజెక్ట్ మేనేజర్గా. అటు తర్వాత దేవుడు తన సేవకు పిలిస్తే దేవుని సేవకు వచ్చాను. ఈరోజు ఒక విషయం చెప్పన, ఎన్నో దేశాల నుంచి ఎంతోమంది దేవుని బిడ్డలు, అన్నయ్య బాగున్నారా, బాబు నాయనా బాగున్నావా, నీ కొరకు ప్రార్థన చేస్తున్నాం, ఎట్లున్నారు, పాప ఎలాగుంది, పిల్లలు ఎలాగున్నారు, సేవ ఎలాగుంది. వినండి, ఫోన్ ఆన్ చేస్తే ఫోనుల్లో పలకరించే వాళ్ళు ఇంతమందిని దేవుడిచ్చాడు. ఈ ఎండిన చెట్టును చిగురించే చెట్టుగా మార్చాడు. నా జీవితమే నపుంసకుడు లాంటిదే. నేను ఎరుగుదును, నా పేరు జీవగ్రంథంలో ఉంది, నా తండ్రి ఇంట నాకు ఒక నివాసం ఉంది, నేను దేవుని స్నేహితుడును. ఈ క్రిస్మస్ బాలుడు నీకు అదే దేవుని ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. ఇంకా ఎండిన చెట్టులాగా ఉండి నరక పగ్గినికే పనికొచ్చే మనిషిగా ఉంటావో, లేక ఆయన హృదయంలో స్వీకరించి జీవితాన్ని మార్చుకుంటావో, అది నీ ఇష్టం. తల్ల వంచండి, కళ్ళు మూసుకునండి, మౌనంగా 1-2 నిమిషాలు దేవుని వాక్య సత్యాలు వినండి. నిన్ను ప్రేమించే దేవుడు, నిన్ను పట్టించుకునే దేవుడు, నీ మీద లక్ష్యముంచిన దేవుడు ఇగో ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. షండుడా, నువ్వు ఎండిన చెట్టుమని అనుకునవద్దన్నాడు. ఈ రాత్రి నీ పేరేంటో నాకు తెలియదు కానీ ఆ సృష్టికర్త అయిన దేవునికి తెలుసు. నీ పేరు పెట్టి పిలుస్తున్నాడు. బాబు, నువ్వు ఎండిన చెట్టుమని అనుకోవద్దు, నువ్వు పనికి మాలిన దానివని అందరూ అన్నా నేను మాత్రం నిన్ను ప్రేమిస్తున్నాను. నీ కొరకే ఈ లోకానికి నేను పుట్టాను, వచ్చాను, సిలువలో ప్రాణం పెట్టాను, నీ జీవితాన్ని దిద్దుతాను, నిన్ను అనేకులకు ప్రయోజకునిగా మారుస్తాను అంటున్నాడు. దయతో ఎవరు కదలొద్దు ప్లీజ్, పిల్లలు కూడా ఇటో కదలవద్దు, కూర్చునండి, విన్న వాక్యాన్ని ఆలోచించండి. ఈ రోజున నువ్వు ఒక మోడుబారిన చెట్టువైతే చిగురించే వ్యక్తిగా మారుతావా? దేవుని ఇంట, దేవుని రాజ్యంలో ఒక స్థలము సంపాదించుకుంటావా? ఇగో నీ జీవితంలో ఇగో దేవుని స్నేహితుడు అని అనిపించుకుంటావా? దేవుని జీవగ్రంథంలో నీ పేరే రాయించుకుంటావా? ఇగో దేవుడు నీ ఎదుట నిలబడ్డాడు, నీ హృదయంలోకి రావడానికి ఇష్టపడుతున్నాడు, నీ జీవితాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు అనేకులకు ఆశ్రయమైపోతావు, అనేకులకు నీడనిచ్చే మనిషి అయిపోతావు, అలా దీవించడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఆయన నీ హృదయంలోకి నువ్వు ఆహ్వానించాలి. ఈయన చాలా మర్యాద కలిగిన దేవుడు. ఈయన తలుపునొద్ద నిలబడి తడతాడే గాని తోసుకొని రాడు. ఈయన బలవంతం చేయడు. యేసు ప్రభు దగ్గర బలవంతం అనే మాటకే చోటు లేదు. వేమని వాక్య సత్యాలు విన్నావు, నీ హృదయంలో ఆ ప్రభువుని చేర్చుకుంటావా? ఆయన కొరకు బ్రతకడానికో తీర్మానం చేస్తావా? యేసు లేకుండా, యేసు మాటలు వినకుండా, యేసు దగ్గర నీ జీవితాన్ని మార్చుకోకుండా నీకు భవితవ్యమే లేదు, నీకు భవిష్యత్తే లేదు. ప్రభు నిన్ను ప్రేమించి నీతో మాట్లాడుతున్న ఈ రాత్రి, యేసయ్యా వాక్యమైన వాడవు, శరీరముతో యేసుక్రీస్తుగా వచ్చావని, నా కొరకు గొర్రె పిల్లగా అలా మరణించావని, మరణించి 3వ దినమును తిరిగి లేచావని, నపుంసకుని జీవితాన్ని ఒక దేశానికే దీవెనకరంగా మార్చావని, ఈ బాబు స్వామి జీవితాన్ని అలా మార్చావని ఇప్పుడే విన్నాను నాయన. నా జీవితాన్ని కూడా మార్చు, నన్ను ఆశీర్వదించు నాయన, నా బ్రతుకును దీవెనకరంగా మలచండి ప్రభువా అనేదే నీ ప్రార్థన అయితే, నువ్వు కూర్చున్న అదే చోట్లో ఆ ప్రభుని హృదయంలోకి ఆహ్వానిస్తూ ఆయన కొరకు బ్రతకడానికో తీర్మానం చేసుకోగలిగితే నెమ్మదిగా నీ కుడి చేతిని పైకెత్తి చూపుతావా? నీ కొరకై ప్రార్థించి మేము ముగించి మిమ్మల్ని పంపిస్తాము. ప్రేమగల పరిశుద్ధుడు తండ్రి, మీకు వందనాలు. నీ దాసుని ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నా ప్రభువా, షండుడని పిలవద్దు అన్న మాట, ఎండిపోయిన వాడు ఎండిపోయిన స్థితిలో ఉండటము నీకిష్టము కానందుకు వందనాలు. ఏ ఒక్క వ్యక్తి కూడా నశించుట నీకిష్టము కానందుకు వందనాలు. ఈ లోకంలో ఎవరి ప్రేమను నోచుకొని వ్యక్తులు ఎందరో ఉంటూ ఉండగా, ఆయనను అట్టి వ్యక్తులను కూడా నువ్వు గమనించి ప్రతి ఒక్కరిని ప్రేమించుచున్న దేవుడు గనుక మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాడు ఎండిన ముద్దను చిగిరింప చేసిన దేవా, ఎండిన ఎముకలను బ్రతికింప చేసిన దేవా, నిరీక్షణ లేని వారికి నిరీక్షణ పుట్టించిన దేవా,
ప్రభువా, ఆశగల ప్రాణాన్ని మేల్తో తృప్తిపరిచే మా గొప్ప దేవా, మీకు వందనాలు. పాపి తన పాపములో మరణించుట నీకు ఇష్టము లేదు నాయన. తండ్రి, ఏ పాపి తన శాపమును బట్టి తన శాపములోనే నశించి నరకమునకు వెళ్ళుట నీకు ఇష్టము కానందుకు వందనాలు. ప్రతి ఒక్కరిని రక్షించాలని, ప్రతి ఒక్కరిని మీరుండు స్థలములో ఉంచాలని, నీ నిత్య జీవానికి పాత్రలు చేయాలని, నీ నిత్య రాజ్యానికి వారసులుగా చేయాలని నాయన మరొక ఈ సంవత్సరం ఏర్పాటు చేసిన ఈ సభలను బట్టి వందనాలు. ఇక్కడ రక్షణ పొందకుండా ఏ ఒక్కరూ ఉండకూడదని, ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలన్న ఉద్దేశం నాయన మీరు కలిగి ఉండి నీ దాసులు మీరు ప్రేరేపించి ఏర్పాటు చేసిన ఈ సభలను బట్టి తండ్రి మీకు వందనాలు. తండ్రి, మీ స్తుతి స్తోత్రాలు. దేవా నాయన, ఐథియోపియా యొక్క నా తండ్రి రాణి క్రింద, కందాకి రాణి క్రింద ఉంటున్న నపంసకుడు మా ప్రభువా నాయన అద్భుతంగా రక్షించబడే రీతిగా ఈనాడు ఈ మాటలు విన్న మీలో నాయన కొందరు రక్షించబడటానికి నీవు కృప చూపావు. ఇంకా ఎవరైనా నా తండ్రి రక్షణ ఇప్పుడు కాదు రేపు అని వాయిదా వేస్తున్న వారితో నాయన ఇప్పుడే మీరు మాట్లాడాలని మనం చేస్తుంటున్నాం. మీరిచ్చే రక్షణను ఎవరు నిర్లక్ష్యం చేయకుండా మీరే కృప చూపాలని మనం చేస్తుంటున్నాం. మా తండ్రి, ప్రతి ఒక్కరిని రక్షించు నాయన, ప్రతి ఒక్కరిని ఏర్పాటు చేసుకోనాయన. ఈ మాటలు ఈ స్వరం వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడు ప్రభువా. మీరు రక్షించి నీ ఏర్పాట్లు ఉంచుకోవాలని మనం చేస్తుంటున్నాం. ఏ ఒక్కరూ నశించుట, ఏ ఒక్కరూ నరకమునికి వెళ్ళుట నీ చిత్తము కానందుకు వందనాలు. ఈ చిన్న వారిలో ఒక్కడైనా నశించుట నీ చిత్తము కానందుకు వందనాలు. దేవా, నపంసకుని గురించి మీరు మాట్లాడిన మాటను బట్టి వందనాలు. ఒక్క నపంసకుడు కొరకు నాయన మీరు తీసుకున్న శ్రద్ధ మామూలు కాదు ప్రభువా. ఎంతో శ్రద్ధ వహించారు. ఒక్క వ్యక్తి కోసం మీరెంతో లక్ష్య పెట్టి ఎంతో శ్రద్ధ ఉంచి ఆ వ్యక్తిని రక్షించడానికి నాయన మీరు తీసుకున్న నా తండ్రి శ్రమను బట్టి మీకు వందనాలు. దేవా, మీలో ఉన్న ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము నాయన. ఇక్కడ చేరి వచ్చిన ప్రతి బిడ్డల్ని నాయన మీరు రక్షించి నీ ఏర్పాట్లో ఉంచుకో నా తండ్రి. దేవా, ఇక్కడ నీ దాసుడు శ్యాంబాబు చేస్తున్న సేవ పరిచర్ను దీవించము, సంఘమును దీవించము, కూడా వచ్చిన ప్రతి సేవకుల్ని వారి కుటుంబాల్ని వారు చేసిన పరిచర్ను దీవించము. ఈ చుట్టుపక్కల నీ మాటలు విన్నాం ప్రతి ఒక్కరిని కూడా నీవే నిజ దేవుడవని, నీవే అసలైన సృష్టికర్తవని, నీవే ప్రాణం పెట్టిన ప్రాణదాతవని నాయన సత్యాన్ని గుర్తించగలిగినట్లుగా నీ బిడ్డల యొక్క ప్రతి ఒక్కరి మనోనేత్రములు మీరే నాయన తెరవ చేయవాలని మనం చేస్తుంటున్నాం. ప్రభువా, మీరు కృప చూపము నాయన, అద్భుతమైన కార్యం చేయండి. మీరు చేసిన ఈ గొప్ప కార్యాన్ని బట్టి వందనాలు. తీర్మానం చేసుకున్న బిడ్డల్ని నీలో స్థిరపరచండి, బలపరచండి, నీలో ఎదిగింప చేయండి. వందనములు స్తుతులు చెల్లిస్తూ కూడి వచ్చిన ప్రతి బిడ్డల్ని మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించి మహిమ పొందవలస్తని నీ దాసులు నాయన స్వామి గారిని నీకు మహిమకరంగా అద్భుతంగా మీరు వాడుకున్నందుకు వందనాలు. నీ దాసుడు ఎక్కడ అడుగు పెడుతున్నా నాయన అక్కడ ప్రతి స్థలంలో నాయన ఆశీర్వాదం కలిగించండి. నీ దాసుడు ప్రయాణం అంతటా కృపంచు నాయన. దేవా, నీ బోరగా వాడుకుంటున్న విధానం బట్టి వందనములు స్తుతులు స్తోత్రాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును మా రక్షుంటి యేసు నామమున ఈ బెరాకా పరిచర్య, బెరాకా చర్చ్ మినిస్ట్రీస్ ఈ పరిచర్యను బహుగా దీవించి సహాయం చేయవలసిందని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, మన ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనకందరికీ, ప్రాముఖ్యంగా ఈ దినము తీర్మానం చేసుకున్న బిడ్డలకందరికీ, బెరాకా చర్చ్ మినిస్ట్రీస్ అందరికీ కూడా ఆయన దక్షిణ హస్తము అన్ని విషయాల్లో తోడుండి ఇంకను వర్ధిల్లింప చేయును గాక. ఆమేన్.